బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. మళ్ళీ ఒక్కసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ దాసుడు అల్పజ్ఞుడు, నా ప్రభు, నీ దాసుడిని మరుగు చేసి నీవే నీ బిడ్డలందరినీ దర్శించు, మాట్లాడు. నీ దాసుడు మేమందరం విని నేర్చుకున్నట్లు సహాయం వచ్చే. నీ బిడ్డలు నా ప్రభా, నీ దాసుడు చెప్తాడని రాలేదు, కానీ నీ వాక్కు వెల్లడవుతుందని ఆశతో నీకు అందుబాటులోకి వచ్చారు. దయ ఉంచు. ఇక్కడ ఉన్న బిడ్డలు కానీ లైవ్లో ఉన్న బిడ్డలు కానీ అందరినీ కూడా దర్శించి నీవే అందరి హృదయాలు సేదతీరున్నట్లు, పాఠము నేర్చుకున్నట్లు, బలము నొందునట్లు మాట్లాడు. కనికరించి కృపచూపు, సహాయముచ్చే. పరిశుద్ధాత్మ యొక్క సమాధానం సమృద్ధిగా మా మధ్యన ఉంచి ఆశీర్వదించమని, ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం. సైతానీయ కుట్రలు యేసు నామములో లయమగునుగాక. నీ కృప కాపుదల మా చుట్టూ ఉంచి నీవే ప్రాకారమై ఉండి మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. గాలి వచ్చిందా? వర్షం పడుతుందా? గాలి. రైట్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక ముఖ్యమైన సంగతి ఉంది. అది మీ దృష్టిలోకి తెచ్చి ముగిస్తాను. రాత్రి ఆల్ నైట్లో మీరు నాతో పాటు ఉన్నారు. ఫస్ట్ కూటంలో కూడా మరి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కూటాన్ని కూడా అనేక మంది కలిశారు. మీ అందరినీ ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చాలా చిన్న సందేశం అందించి ముగించాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో దేవుని పరిశుద్ధాత్మ గురించి కొన్ని సంగతులు ప్రత్యేకంగా వ్రాయబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. ఈ మధ్యకాలంలో కాదు, చాలా కాలం నుంచి కూడా కొన్ని సంఘాలకు చెందినటువంటి సేవకులు మంచివాళ్లే, ఆత్మీయులే, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని గురించి, పరిశుద్ధాత్మ కృపా వరములను గురించి కొన్ని సందేశాలు ఇవ్వటం నా దృష్టికి వచ్చింది. వాటిల్లో ఒకటి పరిశుద్ధాత్మ కృపా వరములను గురించి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి అన్య భాషలు ఉంటాయి. భాషలు మాట్లాడతారు. భాషలు మాట్లాడిన వాడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడే దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన వాడే దేవుని రాజ్యానికి వారసుడు. మళ్ళీ మొట్టమొదటి నుంచి చెప్తా. భాషలు మాట్లాడేవాడే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడే దేవుని కుమారుడు. దేవుని కుమారుడే దేవుని రాజ్యానికి వారసుడు. దేవుని కుమారుడు కానివానికి పరిశుద్ధాత్మ ఉండదు. పరిశుద్ధాత్మ లేనివాడు భాషలు మాట్లాడడు. కాబట్టి భాష మాట్లాడితే ఆత్మ ఉన్నట్టు, ఆత్మ ఉంటేనే కుమారుడు అవుతాడు, కుమారుడైన వాడే రాజ్యానికి వారసుడు అవుతాడు అని ఓ బోధ అనేక సంవత్సరాలుగా కొన్ని సంఘాల వారు బోధించటం నేను విన్నాను. గతంలో నాకు తెలిసి సుమారుగా 4-5 సార్లు దీని గురించి వాక్యం అందించడం జరిగింది.
వాళ్ళ అవగాహనను బట్టి వాక్యం వాళ్ళకు అర్థమైన పందాలో అనేక మంది సహోదరులు అనేక సంగతులు సిద్ధాంతపరమైన విషయాలు బోధించారు. కొన్ని సత్యం చెప్పారు, కొన్ని సత్య విరుద్ధమైనటువంటి సంగతులు బోధించారు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందావా, నువ్వు ఆత్మను పొందుకున్నావా లేదా అని చర్చికి వచ్చిన ఒక విశ్వాసిని రెండో విశ్వాసి అడుగుతాడు. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని చెప్పడానికి ఈ విశ్వాసి ఆలోచిస్తాడు. పరిశుద్ధాత్మని నేను పొందుకున్నాను కాబట్టే కదా బాప్తీసం పొందాను అంటాడు. బాప్తీసం వేరు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తీస్మం, అభిషేకం పొందాలా, ఆత్మను పొందుకోవాలా, నువ్వు పొందావా అని అడుగుతారు. అంటే ఆత్మను పొందటం అంటే ఏంటో నాకు అవగాహన లేదు అంటాడు విశ్వాసి. ఆత్మను పొందుకుంటే ఒక గురుతు నీకు కనబడిద్ది. అదేంటంటే నువ్వు భాషలు మాట్లాడతావు. నువ్వు భాషలు మాట్లాడితే ఆత్మను పొందుకున్నట్టే. భాషలు మాట్లాడకపోతే నువ్వు ఇంకా ఆత్మను పొందలేదు. ఆత్మను పొందలేదు కాబట్టి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని యేసయ్య చెప్పాడు కనుక అసలు నువ్వు దేవుని రాజ్యానికి రావు అనే ఒక ప్రమాదకరమైనటువంటి ఉపదేశం ఒకటి తెర మీదకి తెచ్చారు. సిద్ధాంతపరమైన విషయాలు మనం మాట్లాడేటప్పుడు విశ్వాసులైన వాళ్ళు మిస్లీడ్ కాకుండా జాగ్రత్త పడాలి. సేవకులైన వారు అందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం ఇది. ఏదైనా ఒక సందేశం మనం చెప్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు పాపం నమ్మి మనల్ని ఫాలో అవుతున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి 1కి 4 సార్లు 7 సార్లు తర్కించి చూసుకొని సిద్ధాంతపరమైన విషయాలు బోధించాలి. లేకపోతే చాలామంది తప్పుడు త్రోవలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? భాష మాట్లాడకపోతే పరిశుద్ధాత్మను కలిగి లేనట్టే గనుక భాష ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి కొంతమంది భాషలు మాట్లాడుతుంటే కొంతమంది భాషలు మాట్లాడకపోవటం వల్ల బాధపడిపోయి మనం కూడా భాష మాట్లాడాలి అని ఆశపడుతుంటే కొంతమంది సేవకులు ఏకంగా భాషల పదాలు పెట్టి పాటలే రాశారు. భాషల పదాలు పెట్టి పాటలే రాసి ప్రింట్ చేశారు. ఇప్పుడు భాష మాట్లాడే వ్యక్తి ఏవేవైతే అక్షరాలు వాడతాడో కా 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 రా బా 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 అనే ఏదైతే పదాలు ఉంటాయో అవన్నీ కూడా వరుసగా రాసి ఓ పాట రాశారు. నా చేతికి వచ్చింది ఆ పుస్తకం. ఏంటి పుస్తకం అని అడిగా. ఈ పుస్తకంలో ఉన్నది ఏందన్నా? భాషల పాట అన్నారు. భాషల పాట ఏందన్నా? ఈ పాట చదివితే భాషలు వచ్చేస్తాయి అన్నారు. కొంతమంది ఏమో అదిగో దేవుడు నీకు భాషలు ఇచ్చేస్తున్నాడు, నువ్వు మాట్లాడుతూ ఉండు వచ్చేస్తాయి అని కొంతమందిని ప్రేరేపిస్తున్నారు. అంటే భాష మాట్లాడటం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. భాష మాట్లాడటం అనేది చెయ్యకపోతే అసలు దేవుని రాజ్యానికి మనం హక్కును కోల్పోతాం. అంత ప్రమాదం అది. కాబట్టి అందరూ భాష మాట్లాడాల్సిందే అని బోధ చేయటం నేను విన్నాను. వాస్తవంగా అది సత్యము కాదు. భాషలు పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆనాడు అపోస్తలుల కార్యాల్లో కొంతమంది వ్యక్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు భాషలు మాట్లాడిన మాట వాస్తవమే. కానీ తరువాత అపోస్తుడైన పౌలు కొరింథీ పత్రికలో దాన్ని గూర్చిన మర్మాన్ని వెల్లడి చేశాడు. భాషలు 9 కృపావరములలో ఒక వరము భాషలు మాట్లాడుట. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తులు 9 కృపావరములలో ఏదైనా పొంది ఉండవచ్చు. కానీ అందరూ ఖచ్చితంగా భాషలు మాట్లాడి తీరాల్సిందే. భాష మాట్లాడని వాడు ఆత్మను పొందుకున్నట్టు కాదు అని బోధించేటువంటి బోధ పౌలు పత్రిక ప్రకారం తప్పు. ఎందుకంటే పౌలు మహనీయుడే అన్నాడు, కొందరికి బుద్ధివాక్యము, ఏది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత పొందిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గిఫ్ట్. కొందరికి బుద్ధివాక్యము,
కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి విశ్వాసము, కొంతమందికి స్వస్థపరచు వరములను, కొంతమందికి ప్రవచన వరము, కొంతమందికి ఆత్మల వివేచన వరము, కొంతమందికి అద్భుత కార్యములు చేయ శక్తి, కొంతమందికి నానావిధ భాషలు మాట్లాడే శక్తి, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే శక్తి. ఇలాగున 9 కృపావరాలు అన్నీ కలిపి ఒక్కరికే ఇవ్వరు. ఎవరైనా 9 కృపావరములు నాకే ఉన్నవి అంటే దేవుని వాక్యం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అది ఎంత గొప్ప సేవకుడు చెప్పినా, ఎంత గొప్ప దైవజనుడు చెప్పినా 9 వరములు నాకే ఉన్నవి అంటే అది నమ్మటానికి యుక్తమైన సంగతి కాదు. ఎందుకంటే క్రీస్తు సంఘంలో దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచాడు. సంఘ క్రమం ఏంటంటే అందరూ కలిసి ఒక్కడి మీదే ఆధారపడేది కాదు. సంఘము ఒకరి మీద ఒకరు ఆధారపడే ప్రక్రియను దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటినీ ఒకడికే ఇస్తే ఇక సంఘమంతా కలిసి ఆ ఒకడి వైపే అన్ని సంగతుల కోసం చూడాల్సి వస్తుంది. ఇది రైట్ కాదు. అందుకే సంఘములో కొంతమందిని దేవుడు ప్రత్యేకపరిచి వారికి ఆయన కృపా వరములను పంచి ఇచ్చాడు. అది కూడా ఆయా ప్రాంతాల్లో ఆయా అవసరాన్ని బట్టి ఏ వరము రన్నింగ్లో ఉంటే మేలో అది ఆయన ఆత్మే తన ఆలోచన చొప్పున ఆయా స్థలాలకు సంబంధించి, ఆయా వ్యక్తులకు సంబంధించి ఏ వరం ఇస్తే క్షేమమో అది అనుగ్రహించి ఆయన వాడుకుంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా, మన ఇష్టానుసారంగా కాదు, ఆయన చిత్తానుసారంగా వరమునిచ్చి వాడుకుంటున్నాడు. అలా అనుగ్రహించేటువంటి వరాలు అందరికీ అన్నీ ఉండవు. ఒకటికే అన్ని వరాలు కూడా ఉండవు. 1, 2, 3 లేదా అంతకంటే ఎక్కువ ఆయా స్థలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఒక భక్తునికి ఇవ్వచ్చు. లేదా 9 రకములైనటువంటి వరముల్లో దాదాపు చాలా వరకు ఆయా అవసరాన్ని బట్టి దేవుడు ఆ వ్యక్తికి సహాయపడి ఉండవచ్చు. అయితే 9 ఇవ్వడు. 1, 2, 3, 4 ఆయా స్థలాన్ని, అవసరాన్ని బట్టి అని చెప్పా. ఎందుకన్నీ ఒకటికే ఇవ్వడంటే దానికి కూడా కారణం చెప్పా. అన్నీ ఒకటి దగ్గరే ఉంటే అందరం కలిసి ఆ ఒకటి మీదే ఆధారపడాలి. అందుకే టోటల్ సార్వత్రిక సంఘం మొత్తం మీరు కానీ చూడగలిగితే కొంతమంది దగ్గర కొన్ని కనపడతాయి, కొన్ని వరాలు కనపడతాయి, కొంతమంది దగ్గర కొన్ని వరాలు కనపడతాయి. అట్లాగా అవసరాన్ని బట్టి, స్థలమును బట్టి దేవుడు అందరికీ పనిచేస్తున్నాడు, కానీ అన్నీ ఒకటికే కట్టబెట్టలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది భాషలు అనే వరం ఉంది. ఇది అందరికీ ఇవ్వబడలేదు, కొందరికే ఈ గిఫ్ట్ ఇవ్వబడిందని 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం నుంచి మీరు చూడగలిగితే ఆ మాట స్పష్టంగా ఉంది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, అవన్నీ అవసరంలా, నేను చెప్పిన వచనం 8వ వచనమా చదువు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, భాషల దగ్గర చదువు. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను. ఒకనికా అందరికా? ఒకనికి లేదా కొందరికి. మరి అందరూ భాషలో మాట్లాడాలని ఎందుకు బలవంతం చేస్తున్నారు కొందరు? అందరూ భాషలు మాట్లాడాలి, మాట్లాడకపోతే దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉన్నట్టు కాదు. దేవుని పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు భాష మాట్లాడాలని ఎందుకు బలవంతం చేస్తున్నారు? దీనివల్ల ఒక ప్రమాదం జరుగుతుంది. విశ్వాసులు తప్పుడు రూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఏంటో తెలుసా? వాళ్ళకి వాస్తవంగా దేవుడు ఆ వరం ఇవ్వలేదు, కానీ అది చూపించకపోతే సాటి విశ్వాసుల ముందు పరువు పోతుందని తమకు ఇవ్వని వరాన్ని వాళ్ళు తమ పెదవుల మీద చూపిస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళు ఏ పాపంలో పడుతున్నారు తెలుసా? వేషధారణ అనే పాపంలో పడుతున్నారు. ఏ పాపం? వేషధారణ. వేషధారణ అంటే ఏంటి? లేని దాన్ని ఉన్నట్టు చూపించుకోవటం, లేని దాన్ని ఉన్నట్టు చూపించుకోవటం. వాస్తవంగా కరుణామయుడు మూవీ చూస్తే మనం మరి విజయ్ చంద్ర గారు యేసు ప్రభు గెటప్ వేసుకొని 2 ఏళ్ళు ఇలా పెట్టి, అమ్మలారా
అని చాలా దీనంగా మాట్లాడతాడు. కానీ ఆయనే సాక్ష్యం చెప్పాడు. ఏమనో తెలుసా? ఆయన వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. కరుణామయుడు మూవీ తీసినప్పుడు అన్యుడు, ఆయన విశ్వాసి కాదు, రక్షణ పొందినోడు కాదు, అన్యుడు. పేకాట ఆడి వచ్చిన డబ్బులతో ఆ మూవీ తీశాడంట. పేకాట ఆడి ఎవరు? కరుణామయుడిలో యేసుప్రభు పాత్రధారి. గెటప్ వేసుకున్నప్పుడేమో 2000 ఇలా ఉంచి అమ్మలారా అన్న అదే మనిషి క్లబ్లోకి వెళ్ళి, కావాలంటే చూడండి, కదిలింది కరుణరథం అనే సాంగ్ ఉంది చూసారా? అది రాసిన ఆయన. తెలుసా మీకు? డ్రింక్ మాస్టర్ అంట, ఆయనే చెప్పాడు, నాకు తెలీదు, విన్నాను. చూడండి కావాలంటే మీరు కూడా. తాగుతాడంట, తాగి ఫస్ట్ ఓ పాట రాశాడంట. అది నచ్చలేదు నాకనంటే తర్వాత ఇంకొకటి శుభ్రంగా ఆ రోజు తాగకుండా తలగ పోసుకొని శుభ్రం చేసుకొని కూర్చొని అప్పుడు రాశాడంట ఆ పాట. చప్పట్లు కొట్టుకు ఆగు అంటే చప్పట్లు ఎందుకు కొట్టాడంటే కనీసం ఆ పాట కోసమని తలగ పోసుకున్నాడు, అందుకని స్తోత్రం అని సంతోషం. అంటే వాస్తవంగా వాళ్ళకి యేసు తెలియదు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేశాడో, ఏం సంగతో వాళ్ళకి తెలియదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మ్యాటర్ వాళ్ళు తీసుకొని ఒక మూవీ లాగా తీస్తే బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళు తీశారు. దాని ఫలితం వాళ్ళు పొందారు. కానీ నిజంగా ఇప్పుడు కరుణామయుడు మూవీలో యేసుక్రీస్తు పాత్రధారిగా ఉన్న విజయ్ చందర్ అనేటువంటి వ్యక్తి నిజంగా పరిశుద్ధుడేనా? నిజంగా యేసు ప్రభు అంతటి గొప్పవాడేనా? అసలు యేసయ్య ఎక్కడా, ఈయనెక్కడా? ఆ షూటింగ్ మొత్తం తీసింది కూడా మాచర్ల దగ్గర, మన గుంటూరు జిల్లాలోనే తీసింది మొత్తం, దాదాపు చాలా భాగం. అంటే వేషధారణ కలిగి ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి నిజంగా యేసు ప్రభు అంత పరిపూర్ణుడు కాడు. కానీ వాస్తవంగా ఆయన ఒక బలహీనుడైన మనుషుడు, పేకాట అనేటువంటి జోదము అనే వ్యసనం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆ గెటప్ వేసుకొని ఆయన శ్రమ పడుతున్నట్టు కనపడితే జనం అంతా ఏడ్చారు. వాస్తవంగా ఆయన నిజంగా అలాంటోడేనా? కాదు. కానీ జనాన్ని నమ్మించాడు ఆ గెటప్తో. దాన్ని వేషధారణ అంటారు. వాళ్ళు కూడా మాట్లాడుకునేటప్పుడు సినిమా యాక్టర్స్ అంతా, ఏది నాకే వేషం ఇవ్వలేదే, నాకు వేషం రాలేదే, వేషధారణ. భాషలు అనే వరం దేవుడు ఇవ్వకుండానే వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు పలికే పదాలు పెద్ద చాకిరీ ఏం లేదుగా. నా నోటికి నేను వచ్చిన మాటలన్నీ పలుకుతా. ఏంది అర్థం కావట్లేదంటే భాషలు అర్థం కావు, నోరు మూసుకో అని చెబుతా. దాని మీద పరిశోధనలు ఏమి ఉండవుగా. భాషలు నిజంగా ఒరిజినల్ అయితే ఇలానే ఉంటాయి, ఇలానే ఉండాలని రూల్ ఎవడు చెప్పలేదుగా. కాబట్టి వాళ్ళు ఏదో పలుకుతూ ఉన్నారు, వీళ్ళు ఏదో పలుకుతూ ఉన్నారు, అది నేను కూడా అలానే పలికేస్తే అయిపోయే అని తమ దగ్గర లేని దాన్ని ఉన్నట్టు చూపించుకొని ఒక విధమైన వేషధారణలోకి వీళ్ళు ప్రయాణం చేసే పరిస్థితికి ఈనాడు కొంతమంది సేవకుల బోధ తీసుకొచ్చింది. భాష మాట్లాడకపోయినా ఇబ్బంది ఏం లేదు, కానీ వేషధారణ అంటే మాత్రం మహా బాధ దేవునికి. ఇప్పుడు చూడండి, వేశ్యలైనా మారు మనసు పొందితే పరలోకం చేరే అవకాశం ఉంది, కానీ వేషధారికి మాత్రం ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎవరు డేంజర్లో పడుతున్నారో చూడండి, ఎంత డేంజర్లో పడుతున్నారో చూడండి విశ్వాసులు. అంటే అన్య భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు, భాష మాట్లాడకపోతే ఆత్మ లేనట్టే అని చెప్పే బోధ ఎవ్వరు చెప్పినా, ఎంత గొప్పవాళ్ళు చెప్పినా అది తప్పు 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 తప్పు. ఎందుకంటే అది పౌలు చెప్పిన బోధ కాదు. పౌలు చెప్పిన బోధ చెప్పకుండా పౌలు చెప్పని బోధ చెప్పిన వాడు ఎంత గొప్ప దైవజనుడైనా, ఎంత ప్రఖ్యాతిగాంచిన వాడైనా, ఎంత గుర్తింపు పొందిన వాడైనా, మనకు పౌలు చెప్పినటువంటి ఉపదేశం ముఖ్యం. కానీ పెద్ద సేవకుడు, పెద్ద అయ్యగారు చెప్పాడనే బోధ మనకు అనవసరం. లేఖనం ఏమి చెప్పుచున్నది అన్నవాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. కానీ
అయ్యగారు ఏం చెప్పాడు అన్నోడు అయిపోతాడు. అందుకే చెప్తున్నా అందరికీ, దేవుని వాక్యం జాగ్రత్తగా చదవండి. చర్చికి వచ్చామంటే వచ్చాం, వాక్యం విన్నామంటే విన్నాం, లైవ్లో విన్నాం, ఇంటికాడ కూర్చొని విన్నాం, బాగా చెప్పారు, ఈ పొగడ్తలు కాదు. నోరు మూసుకొని బైబిల్ చదువు. నువ్వు నేను చెప్పే మాట కూడా నువ్వు రాజీ పట్టానికి లేదు, చదవాలి వాక్యం. నీకు చదువొచ్చుగా, నీకు చదువు రానుడంటే తీసే, చదువొచ్చుగా, కళ్ళు బాగానే ఉన్నాయిగా, పోలేదుగా ఇంకా. చదువు వాక్యం. అన్నిటికంటే ముఖ్యం దేవుని వాక్యం, దేవునితో సహవాసం. అరే దేవుని వాక్యం చదవరో, క్యాలెండర్ వాక్యానికి అంకితం అయిపోయిన భక్తులు ఉన్నారు చాలామంది. ఏంటి వాళ్ళ వాక్య ధ్యానం అంటే, కాసేపు 2 మాటలు ప్రార్థన చేసుకొని లేచి క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాగ్దానం చదువుకొని థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అనుకొని పోతారనమాట. కొంతమంది బస్సులో పోతా సిలువ కనపడితే లాగినట్టు. చాలా తప్పు. చదువు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎంత ప్రమాదంలో పడతారో వారికే తెలియదు. దేవుని వాక్యం చదవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం చదవాలి. దేవుని మాటలు తెలుసుకోకుండా దేవునితో ఎలా నడుస్తావు? దేవుని గురించి తెలుసుకోకుండా ఆయనతో సహజీవనం ఎలా చేస్తావు? ఇక్కడ ఈ 4 రోజులు ఉండే జీవితం కోసం కాదు నీ గ్రంథం ఇచ్చింది. రేపు నిత్యత్వం అంతా ఆయనతోనే ఉండబోతున్నావు. యుగయుగాలు ఆయనతోనే ఉండబోతున్నావు. మరి ఆయనతోనే ఉండబోతున్నప్పుడు, ఆయనతోనే జీవితం అన్నప్పుడు ఆయన గురించి ముందే ఇక్కడ రాసి పెడితే చదవాలి, తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. చాలా కాపురాలు ఎందుకు విడిపోతారో తెలుసా? ఒకళ్ళకొకళ్ళు అర్థం కాక. భర్త భార్యకు అర్థమైతే, భార్య భర్తకు అర్థమైతే ఆ కాపురం ఆశీర్వాదకరంగా సాగిపోద్ది. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాకపోతే చిరాకు పుట్టి చివరికి విడిపోతారు. యేసయ్యకు మన మనసు తెలుసు, మరి మనకు ఆయన తెలియాలి కదా. ఆయనను తెలియజేసే పుస్తకమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆయన మనస్సుని మనకు తెలిపేదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందుకే చదవాలి. చదవరో, చదువుకున్న సోమరులు, మిమ్మల్ని కాదండి, ఎవరు చదవరో వాళ్ళని అంటున్నా. బైబిల్ చదవని వాళ్ళు, చదువుకున్న సోమరులు, మిగిలిన చెత్త అంతా చదువుతారు. సెల్ ఫోన్ తీసుకొని సుత్తంతా గంటలు చూస్తారు, దానికి తగలబెడతారు, కానీ వాక్యం మాత్రం చదవరు. ఎందుకు తెలుసా? దయ్యం అడ్డుపడిద్ది. నీకెందుకురా వాక్యం బాబు? సెల్ ఫోన్ చూడరా, అజ్జూడు అని వేరే వాటి మీద మనసు తీసుకెళ్ళిద్ది. దేవుని వాక్యం చదవకుండా అడ్డగేస్తుంది దయ్యం. చదువుకున్న సోమరులారా, ఎవరిని చెప్పాను ఈ మాట? వాక్యం చదవనోళ్ళు, చదువుకున్న లేజీలు, కేజీలు చొప్పున లేజీ పెంచుకొని కూర్చున్నారన్నమాట. దేవుని వాక్యాన్ని ఇష్టంతో చదవాలి, ఆశతో చదవాలి, ఆసక్తితో చదవాలి, అన్వేషిస్తూ చదవాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదవాలి. లేకపోతే రక్షణ పొందాను అనుకుంటున్నావేమో, లూసిఫర్ గాడు మళ్ళా చక్కగా నిన్ను, వాక్యం తెలియదు కదా, తీసుకెళ్ళి మళ్ళా కలిపేస్తాడు అందులో, మోసంలో. వాడి మోసంలో పడకుండా నువ్వు కాపాడబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యపు అవగాహన మనకు ఉండాలి. అందుకే చెప్తున్నా, కొంచెం తిట్టానని ఏమనుకోవాకండి. దేవుని వాక్యాన్ని అందరూ ఎరిగి ఉండాలి, తెలుసుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే పొరపాటు బోధలో పడిపోరు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఖచ్చితంగా భాషలు మాట్లాడాలా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకనికి భాషల వరం, మరి ఒకనికి భాషలు అర్థం చెప్పు శక్తి. జస్ట్ ఇటు పక్క పేజీ తిప్పండి, 28వ వచనం నుంచి చదువమ్మా. మరియు దేవుడు సంఘములో మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతుందండి. మొదట కొందరిని అపోస్తులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు. చూడండి, ఈ కొందరిని అంటున్నాడా, అందరిని అంటున్నాడా? మరి కొందరిని ఇక్కడ వాక్యం చెబుతుంటే అందరూ మాట్లాడాలని ఎందుకు ప్రేరేపిస్తున్నారు? అసలు భాష మాట్లాడకపోతే ఆత్మే లేనట్టని ఎందుకు బోధిస్తున్నారు? ఇదేం బోధ? ఇందులో పౌలు చెప్పిన బోధేనా, లేకపోతే వేరే బోధ? అందరికీ భాషలు ఉండవు, అది పౌలు చెప్తున్న మాట.
మీరు భాషల్లో మాట్లాడాలని నేను ఎంతో కోరుచున్నాను, నేను కూడా అందరికంటే ఎక్కువగానే మాట్లాడుతున్నాను అని పౌలు చెప్పాడు. కానీ భాషలు మాట్లాడు వాడి కంటే, ఇటు చూడండి ఎందుకు అటు దడుచుకుంటున్నారు, చూడండి, భాషలు మాట్లాడు వానికంటే ప్రవచించు వాడే శ్రేష్ఠుడు అన్నాడు. భాష మాట్లాడువాడు తనకే ప్రయోజనము చేకూర్చుకొనును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాన్ని తీసుకొస్తాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడుందా మాట? అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు త్వరగా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, పడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. అదుగో, విశేషముగా మీరు భాషలు మాట్లాడే వరమును అపేక్షించండి, అలా ప్రవచన వరమును అపేక్షించండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని, మనుషుడెవడు గ్రహింపడు, మనిషికి ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల. వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణకరై కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. నేను దేవునితో భాషల్లో మాట్లాడుకుంటే అది నాకు మాత్రమే ప్రయోజనం. అలా కాకుండా నేను ప్రవచించే వరం కలిగి, ఈరోజు ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను, వాక్యం బోధిస్తున్నాను. వాక్యోపదేశం కూడా ప్రవచనమే, వాక్యోపదేశం కూడా ప్రవచనమే అని మీకు తెలుసా? తెలీదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అపోస్తల కార్యం తీసుకోండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము, తొందరగా తీయండి. 32వ వచనం చూడండి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. అద్దుగో, యూదాయు శీలయు ప్రవక్తలై ఉన్నందున, ప్రవచించేటువంటి ప్రవక్తలై ఉన్నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచారు అని చెప్పాడు. పెక్కు మాటలు అంటే చాలా మాటలు వాళ్ళతో పంచుకొని వాళ్ళను ఆదరించి స్థిరపరిచారని చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఎలుగెత్తి ప్రవక్తల్లాగా ప్రవచించారా, లేకపోతే ఉపదేశం చేశారా? పెద్దగా చెప్పాలి, ఉపదేశము కూడా ప్రవచన సేవే. అర్థమైందా? అది ప్రవక్త పనే. ప్రవక్త చేసే పరిచర్యలో ఇది కూడా ఒక భాగం, ఉపదేశం. కాబట్టి గమనించాలి, భాషతో మాట్లాడేవాడు తనతోనూ దేవునితోనూ మాట్లాడుకుంటున్నాడు, అతనికే ప్రయోజనం. కానీ ప్రవచించేవాడు అంటే ఉపదేశం చేసేటువంటి వరము, ప్రవచించే వరం పొందినటువంటి వాడు సంఘమునకు క్షేమాన్ని, అభివృద్ధిని, ఆదరణను తీసుకొచ్చి మేలు చేస్తున్నాడు మనుషులకు. భాషలతో నేను 10,000 మాటలు పలికిననో ప్రయోజనము లేదు, ఇతరులకు మేలు కలుగున్నట్లు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘములో భాషలతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు ఏం మాటలు పలకాలి? 5 మాటలా? అది అంటే 10,000 మాటల భాషలు చేయలేని ప్రయోజనం ప్రవచించే 5 మాటలు చేస్తాయి అట, ఇతరులకు బోధ కలిగించే మాటలు. కాబట్టి ఏది ప్రాముఖ్యం? ప్రవచన వరమును మరి విశేషముగా అపేక్షించండి అని ఇందుకు అన్నాడు, సంఘానికి మేలు కలుగునట్లు. కానీ ఇప్పుడు ఏమైంది? భాషలతో మాట్లాడి భక్తి గర్వంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది యథార్థంగా మాట్లాడి దేవుని మయంపరుచుకుంటా వాళ్ళు దేవుని ఆత్మలో ఆనందిస్తుంటే, మరి కొంతమంది తాము కలిగి ఉన్న భాషలని పబ్లిక్లో ప్రచురం చేసి
ఈ వరమును చూపించి, ఇదిగో మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారము, చూడండి మేము ఎంతగా భాషలో మాట్లాడుతున్నాము అని తప్పుడు పొరపాటు మాదిరి ఇస్తూ ఉన్నారు కొంతమంది. అందరూ అంటల్లా, కొంతమంది వాటిని ఎక్స్పోజ్ చేసి వాటి వలన ప్రజల దగ్గర మెప్పును ఆశిస్తున్నారు. ఎంత డేంజర్ ఇది! కాబట్టి దయచేసి మీకు మళ్ళా చెప్తున్నాను, నన్ను వెంబడించేటువంటి బిడ్డలందరూ ఇక్కడ, తర్వాత వినబోయే వాళ్ళు, టోటల్గా తండ్రి సన్నిధి సహవాసంలో ఉన్న వాళ్ళందరూ, ఎక్కడెక్కడ సంఘాల్లోనే అక్కడెల్లా నా బిడ్డలందరూ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ అభిషేకము ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా భాషలు ఉండాలన్న రూల్ ఏమీ లేదు. అతనికి భాషలు అనే వరం లేకపోవచ్చు, ప్రవచన వరం ఉండి ఉండొచ్చుగా. భాష మాట్లాడకపోయినా అనేక మందికి దేవుని గురించి ప్రకటించి అనేక ఆత్మల్ని రక్షించిన వారు లేరా? ప్రవచన వరం ఉండి ఉండొచ్చుగా, లేకపోతే విశ్వాసం అనే వరం ఉండి ఉండొచ్చుగా, బుద్ధివాక్యము అనే వరం ఉండి ఉండొచ్చుగా, జ్ఞానవాక్యం అనే వరం ఉండి ఉండొచ్చుగా, ఆత్మల వివేచన అనే వరం ఉండి ఉండొచ్చుగా, అద్భుత కార్యములు చేయు శక్తి అనే వరం ఉండి ఉండొచ్చుగా, స్వస్థపరచు కార్యములు అనే వరం ఉండి ఉండొచ్చుగా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ప్రతి ఒక్కడు భాష మాట్లాడాలి. మాట్లాడకపోతే ఆత్మ లేనట్టు అంటే అది పౌలు బోధ కాదు. మళ్ళీ చెప్తున్నా, అది పౌలు బోధ కాదు కాదు కాదు. ఇక అయ్యగారు ఎంత పుట్టింగ్ అయినా అనవసరం. అది తేల్చి చెప్పేశా, అంతవరకు ఆ మ్యాటర్ పక్కన పెట్టేస్తా. ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తా. నేను చదివించినటువంటి మూలవాక్యం దగ్గరికి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని కదా మనం చూసుకున్నాము. అందులో ఏముందో చూడండి. 2 ముఖ్యమైన సంగతులు, మంచి విషయాలు మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తా. ముందే చెప్పాను చాలా చిన్న ప్రసంగం అని. ఏమో నువ్వు అట్ట అన్నప్పుడు ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటావని భయపడవాకండి. కావాలంటే చూడండి నిజంగా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. ఇక జాగ్రత్తగా వినాలి. నేను ఏ సేవకుడి మీద అతిశయపడో లేకపోతే ఎవరినో తృణీకరించాలనో ఈ మాటలు చెప్పలేదు, ఈ గద్దింపు చెప్పలేదు. చూస్తా ఉంటే కాస్త పర్వాలేదు, స్పిరిచువల్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా ఈ బోధ దగ్గర మాత్రం తేడా పడ్డారు. పర్వాలేదు, కాస్త ఆత్మీయంగా ఉన్నారు అనుకున్న వాళ్ళు సైతం ఈ పాయింట్ దగ్గర తేడా పడి ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు. కనుక బాధేసి నోరు తెరిచా. దేవునికి మహిమ. క్రమంగా భక్తి చేసినంత వరకు, పద్ధతిగా ఉపదేశం చేసినంత వరకు ఎవరిని పట్టించుకునే ప్రసక్తి ఉండదు. ఎక్కడైనా రివర్స్ వచ్చి పొరపాటు బోధ అవుట్ అయిందంటే మాత్రం దాన్ని ఖండించకుండా ఉండలేం. ఒకవేళ నేను చేసిన నా విషయంలో కూడా నేను అదే ఆశిస్తా. నేను మాట్లాడిన ఉపదేశంలో రాంగ్ ఉంటే ఆ విమర్శ కూడా నేను స్వాగతిస్తా. నో కామెంట్స్ అనను. అవసరమైతే దేవుడు నా తప్పును నాకు చూపిస్తే తన భక్తుల ద్వారా చూపించిన పసిబిడ్డలా తగ్గించుకొని దిద్దుకుంటా. అంతేగాని ఇతరుల మీద అతిశయపడి ఆయన నాకు చెప్పేది నేను నాకు చెప్పేది నేను ఇదే బోధిస్తానంటే ఆ టైపు ఉండడానికి నేను ఇష్టపడట్లేదు. ప్రైజ్ ద లార్డ్. అయితే వాక్యాధారం కావాలి, లేఖనాధారం కావాలి. లేఖనం చూపించి నన్ను దిద్దుబాటు చేయాలి, ఒప్పుకుంటా. పాయింట్కి వస్తున్నాను. పరిశుద్ధాత్మను గురించి 2 ముఖ్య సంగతులు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి, పరిశుద్ధాత్మ అనే చెప్పబడిన శక్తి, దేవుడు ఇచ్చేటువంటి పవర్, దేవుని పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి శక్తి, ఆ శక్తినిచ్చే దేవుని ఆత్మ. 2 భాగాలు. బాగా విను తమ్ముడా, సోదరుడా, జాగ్రత్తగా విను, లేకపోతే రేపు బలైపోతారు. వినండి. పరిశుద్ధాత్మ మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మనలోకి వస్తాడు. ఆత్మ మన లోపలికి ప్రవేశిస్తాడు. మన లోపలికి రాక మునుపు మనం దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు దేవుని ఆత్మ మన దగ్గరకు వస్తాడు. వచ్చి మనల్ని యేసు వైపు తిప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రేరణకు లొంగి మనం దేవుని వైపు తిరిగితే ఫస్ట్ మనల్ని మారు మనసు అనుభవంలోకి నడిపించి శుద్ధీకరణ మొదలు పెడతాడు. ఉదాహరణకి నా మీదే చెప్తాను, వినండి. 2002వ సంవత్సరంలో
నేను అంతవరకు చిన్ననాటి నుంచి, పసితనం నుంచి విపరీతమైన విగ్రహారాధన చేసిన వ్యక్తిని. సంస్కృత శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేసిన నేను 2002లో ఒక రాత్రి వేళ నేను ఆలోచన చేస్తున్నాను, అసలు నేను ఇంతవరకు సేవించింది నిజంగా దేవుడికేనా? నేను మొక్కిన వాళ్ళంతా నిజంగా దేవుడేనా? లేకపోతే నాలాంటి మానవులా? లేకపోతే ఒట్టి కథలా? అసలు నేను నమ్ముతుంది నిజంగా దేవుడికేనా అన్న ప్రశ్న నాకు ఎప్పుడైతే కలిగిందో అదే రోజు పరిశుద్ధాత్మ నా యొద్దకు వచ్చాడు. ప్రతి మనుషుడికి ఈ ప్రశ్న పుట్టిందాకా ఆయన వేచి ఉంటాడు. ఎప్పుడైతే ఒక మనిషికి ఈ డౌట్ వచ్చిందో, ఈ ప్రశ్న పుట్టిద్దో, అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఎంటర్ అవుతాడు అక్కడికి. ఆయన వచ్చి ఆయన చెప్తాడనమాట, మంచి ప్రశ్న వేసుకున్నావు, మరి ఇన్నాళ్లకు నీకు ఈ ఆలోచన కలిగింది, ఇప్పుడు నీకు నిజమైన దేవుడిని నేను పరిచయం చేస్తాను రా అని ఒక దర్శనం ద్వారానో, వ్యక్తి ద్వారానో, వాగ్దానం ద్వారానో, వాక్యం ద్వారానో, పుస్తకం ద్వారానో, కరపత్రం ద్వారానో ఏదో ఒక విధంగా నజరేయుడు యేసు గురించి నీకు తెలిసేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంతమంది కూర్చున్నారు, ఒట్టిగా రాలా. మీలో కొంతమంది తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. కానీ మీలో ప్రశ్న అయితే పుట్టింది, నేను ఇంతకాలం భక్తి చేస్తున్నాను, మనశ్శాంతి లేదు, ఇంతకాలం భక్తి చేస్తున్నాను, నేను బాగుపడింది లేదు, ఇంతకాలం నుంచి నేను రకరకాలు చేస్తూ ఉన్నాను, కానీ నేను మోక్షానికి వెళ్తానన్న గ్యారంటీ లేదు, అసలు నేను నమ్ముతుంది నిజంగా దేవుడికేనా ఏమో అన్న ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో, ఇక దేవుడు పూనుకున్నాడు నీకు సత్యాన్ని బయలుపరచడానికి, పరిశుద్ధాత్ముడు. నా విషయంలో అదే జరిగింది. ఆ రాత్రి నేను ఆలోచించుకున్నాను, అదే రోజు నాకు పరిశుద్ధాత్మ నన్ను సంధించడం జరిగింది, ఒక దర్శనాన్ని నాకు చూపించడం జరిగింది. ఆ దర్శన ఫలితంగా నేను నజరేయుడు యేసుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఇక ఆయన గురించి నాతో మాట్లాడాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధాత్మ అనే వ్యక్తి. ఇక నా మనసు ఆ రాత్రి వేళ యేసుని గురించి తెలుసుకోవాలి. నేను ఎందుకు యేసుని ద్వేషించాను, అసలు నాకేమైంది, నాకు పిచ్చా, ఎందుకు అంత కఠినపరచబడ్డాను ఆయన విషయంలో, నేను ఆయన గురించి తెలుసుకోవాలని యేసును గురించినటువంటి విపరీతమైన ఆసక్తి ఆ రాత్రి నేను గుర్తించాను నా హృదయంలో. ఆన్ ది స్పాట్ వెళ్ళి నా తల్లికి చెప్పాను, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అని. మా అమ్మ ఉలిక్కిపాడు లేచింది, ఎందుకంటే 4 పోయి నిద్ర లేపామని. నన్ను దేవుడు దర్శించిన సమయం దానికి ముందే 3:30 ఆ ప్రాంతంలో. 4 పోయి ఆమె నిద్ర లేపాను, ఉలిక్కిపడి ఏందయ్యా అంది. నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నా. ఇదేందయ్యా ఇప్పుడు ఎట్ట మాట్లాడుతున్నావు అంది. అంతే, నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను అన్నా. మరి తిరుపతికి వస్తానని జుట్టు పెంచుకున్నావు, మరి పిల్లవాడికి జుట్టు పెంచారు, మనకు 25 మొక్కులు పైన ఉన్నాయి, మరి ఇవన్నీ ఇట్లా పెట్టుకొని మరి మనం యేసు ప్రభు అంటే మరి ఆయన దగ్గరకు పోతే ఇవన్నీ చేయకూడదు, ఎందుకయ్యా అసలుకే దరిద్రంతో అల్లాడుతున్నావు, అక్కయ్య చచ్చిపోయి ఉంది, అప్పుల పాలు అయిపోయి ఉన్నావు, ఉన్న రోజులు పెట్టుకొని పరపంచంలో బ్రతుకుతున్నావు, ఎందుకయ్యా అని మొదలెట్టింది. నువ్వు ఏమన్నా చెప్పు, నేను మాత్రం చర్చికి వెళ్ళేది ఖాయం. మరి మొక్కుబడిలో అంది, ఒక్కడు కూడా తీర్చను, ఒక్కడు కూడా తీర్చను. యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన గురించి తెలుసుకుంటాను, ఆ తర్వాత నాకుండే ఆలోచనలు నాకున్నాయి. మరి ఏం చెప్తావో చెప్పన్నా. నా టెంపర్ చూసి వీడు గట్టిగానే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు అనుకుందో ఏమో, సరే పోయా ఆయనన్నా కనికరిస్తాడేమో పో, సరే నువ్వు చేరు ఆ పార్టీలో, మేమైతే ఈ పార్టీలో ఉంటామని కూర్చుంది. ఆ తర్వాత నేను చర్చికి వెళ్ళటం జరిగింది. చూడండి, పరిశుద్ధాత్మ నాకు వెలపటుండి ప్రేరణ కలుగజేస్తున్నాడు. అర్థమైందా? ప్రేరణ కలుగజేసి నన్ను సన్నిధికి తీసుకెళ్ళాడు. సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ దైవజనుని వాక్యం నేను వెంటనే కూర్చున్నప్పుడు గోడ మీద ఉన్నటువంటి ఒక వాగ్దానం, ఒక వాక్యముతో గోడ మీద నాకు ఒక వాక్యాన్ని చూపించి దాని ద్వారా మళ్ళా నన్ను దర్శించాడు. ఈ విధంగా నా విశ్వాసాన్ని బలపరిచి బైబిల్ గ్రంథం నేను చదివేటట్టు చేసి నాకు క్రీస్తు గురించిన అవగాహన కల్పించాడు.
ఎప్పుడైతే నాకు ఆయన గురించినటువంటి గ్రహింపు కలిగిందో, ఎక్కువ టైం తీసుకోవాలా, ఓన్లీ 1 month, 4 వారాలు అంతే. 5వ వారంలో సభలు ఏర్పాటు చేశారు. ఆ సభల్లో పరిశుద్ధాత్ముడు నన్ను కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. అంతవరకు ఎన్నో ప్రాంతాలు తిరిగి, ఎన్నో గుళ్ళు గోపురాలు రకరకాలు సంచరించాను. ఎక్కడా కలగని ఆనందం ఆ రోజు సభలో నేను అనుభవించాను. దేవుని ఆత్మ యొక్క ఆనందాన్ని నేను అక్కడ ఆస్వాదించాను. ఒక మధురమైన అనుభూతి. అంతా ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవటం, మాట్లాడుకోవటం, అంతా కలిసి ప్రభువుని ఆరాధించటం, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవటం. అసలు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే, ఆ ప్రాంగణం అంతా చూస్తూ ఉంటే, నేను అసలు భూమి మీదే ఉన్నానా, వేరే ప్రపంచానికి ఏమన్నా వచ్చానా అనిపించింది నాకు. అంత అద్భుతంగా ఉంది. తర్వాత ప్రార్థన స్టార్ట్ అయింది, ఆరాధన స్టార్ట్ అయింది. ఆ పాటలు, ఆ ఆరాధన, ఆ ఉపదేశం, కొత్తగా కళ్ళు తెరిచా. ఒక కొత్త లోకంలాగుంది నాకు. తర్వాత 2వ రోజు నైట్ కూటమిలో పిలుపు వచ్చింది. మీలో ఎవరైనా బాప్తిస్మానికి సిద్ధపడితే రేపు పగటి వేళ, మధ్యాహ్నం వేళ 12 గంటలకు వస్తే బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుందని పిలుపు వచ్చింది. పిలుపు వస్తే ఇక మళ్ళా దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ చెయ్యి కూడా పైకెత్తు అని. ఏదో పైకెత్తు, నీ చెయ్యి కూడా పైకెత్తు, రేపు నువ్వు కూడా బాప్తిజం పొందబోతున్నావు. నాకేమో తీసుకోవాల్సిందే, నేను కూడా చేయెత్తా. సరే అయిపోయింది, కూటం అయిపోయింది, ఇంటికి వెళ్ళా. ఆ టైం వస్తుంది, ఇక 12 గంటల టైం. రెడీ అవుతున్నా వెళ్దామని. మళ్ళీ మనసులో ఒక చిన్న సంశయం. వెళ్తున్నాను, బాప్తిజం తీసేసుకుంటాను, మరి ఫ్యామిలీ సంగతి ఏంటి? వీళ్ళు ఒక మార్గంలో ఉంటారు, నేను ఒక మార్గంలో ఉంటాను. ఇక బాప్తిజం తీసుకున్నాను అంటే ఇక వెనక్కి తిరగకూడదు. మరి వీళ్ళ సంగతి ఏంది? ఈ ఆలోచనలు వచ్చినాయి. తర్వాత వాళ్ళే మారుతారులే, ముందు నేను అడుగు వేయాల్సిందే ఏమన్నా కానీ అని నేను అడుగు ముందుకేసా. నేను అలా దేవుని ఆత్మ ప్రేరణతో ఇల్లు దాటి బయటకు వచ్చా. ఒక వృద్ధురాలు నాకు ఎదురొచ్చింది. సింపుల్గా ఒక 60 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. ఎక్కడికి వెళ్తున్నావు అంది. చర్చికా సాయంత్రంగా కోటాలు అంది. ఇప్పుడు కూడా పోతున్నాను నేను అన్న. ఆమెకి ఎందుకు చెప్పాలి అని. ఇప్పుడు ఎందుకో చెప్పరాదో అందామా. చర్చికి వెళ్తున్నానంటే ఎందుకంటే ఏంది, చర్చికి వెళ్తున్నాను నేను అన్నాను. సాయంత్రం కోటాలుగా, సాయంత్రం పూటగా నేను కూడా వస్తాను, ఇప్పుడు ఎందుకు అంటుంది. అసలు ఆమెకి ఏంది అంత అవసరం? ఇప్పుడు ఆమెకి ఎందుకు? చర్చికి వెళ్తున్నానప్పుడు ఓహో చర్చికా, సరే పోనైనా అనాలి కదా. అడ్డం తగిలింది అంటే ఎవరి కార్యం? పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? అస్సలు ఆగొద్దు నువ్వు, చలో 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 అంటున్నాడు. ఆమెమో అసలు ఎందుకు వెళ్తున్నావు చెప్పు నాకు అంది. ఈ ముసలిది ఫోన్ ఇచ్చేటట్లేదని బాప్తిజం పొందడానికి పోతున్నాను అన్న. ఏంది? బాప్తిజం పొందడానికి పోతున్నాను. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నువ్వు చిన్నోడి, రకరకాల ఇదులు ఉంటాయి. నాకు 60, నేనే పొందలా, నీకెందుకు అంది. నాకు మైండ్ పోయింది. ఏమో లేదు, నువ్వు ఉంటానని ఫిక్స్ అయిపోయావేమో, నువ్వు పొందకపోయావు. మా అక్క 27 సంవత్సరాల వయసులో చచ్చిపోయింది. నేను ఎంతవరకు ఉంటానో గ్యారెంటీ లేదు. నేను చావకు మునుపు నేను పోయి బాప్తిజం పొందుదాం అనుకుంటున్నాను. పాపాలు కడిగేసుకొని చస్తే పరలోకం పోవాలనుకుంటున్నానులే అన్నాను. ఇదిగో నువ్వు చిన్నోడి చెప్పిన మట్టిను. ఆ కాలనీలో ఒక అబ్బాయి ఎట్టనే తెలిసి తెలియకుండా పోయి బాప్తిజం తీసుకొని చచ్చిపోయాడు అంది. ఇక చూడు, సచ్చాడనేసరికి ఇదేందిరా, బాప్తిజం తీసుకుని తెలిసి తెలియకుండా తీసుకుంటే సస్తారా? శ్రమలు వస్తాయా? తెలుసుకొని తీసుకోవాలా? నాకు తెలిసే నేను పాపిని, నా కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంలో కడగబడాలా, కడగబడకపోతే పరలోకం లేదు, కడగబడితే పరలోకం. ఇదేందిరా ఏమిటి చెప్పింది? ఇంకా ఇందులో ఏదో తెలుసుకోవాల్సినవి ఉన్నాయా? ఏమున్నాయో అని మళ్ళీ వెనక్కి వెళ్ళా. వర్కౌట్ అయింది సైతాన్ గాడికి. వెనక్కి తిప్పాడోడో. 12 గంటలకి వెనక్కి పోయా. మళ్ళా పోయి పడకేసా. 2 గంటల ఆలోచన. 2 గంటలు ఏమని? తీసుకుందామా వద్దా, తీసుకుందామా వద్దా.
ఈ మీమాంసలో 2 గంటలు గడిచింది. 12 నుంచి మధ్యాహ్నం 2 అయింది. అప్పుడు మళ్ళీ ఒక్కసారి దేవుని ఆత్మ దర్శించాడు. నేను ఎంత ప్రేరణ కలిగజేసినా నువ్వు ఎందుకు వెనక్కి వచ్చావు? చెడు పని చేయడానికి భయపడలేదు ఒకప్పుడు నువ్వు. ఈరోజు మంచి పని చేయడానికి ఎందుకు వెనకడుగేశావు? నీకు కష్టాలని శ్రమల్ని రప్పించాలని నేను అనుకుంటే నువ్వు తీసుకున్న ఆగను, తీసుకోకపోయినా ఆగను. ఇంకా చెప్పాలంటే తీసుకోకపోవటం వల్ల నువ్వు చేసిన పాపాలు, నీ పితరుల పాపాలు, వాటి తాలూకు శాపాలు నీ నెత్తినే ఉంటాయి. తీసుకోవటం వల్ల అవన్నీ క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడు అవుతావు. పాపభారం, శాపభారం నెత్తి మీద ఉంటే దరిద్రమా? అవన్నీ వదిలించుకుంటే దరిద్రమా? ఏ దరిద్రం? నెత్తి మీద ఉంటేనేగా. అవి కడిగేసుకుంటే మేలేగా. ఎందుకు ఆలోచిస్తున్నావు? నిన్ను చంపాలని నేను అనుకుంటే నువ్వు తీసుకున్న ఆగను, తీసుకోపోయినా ఆగను మాట్లాడాడు. మరి అంతేగా, దేవుడు చేయాలనుకుంటే ఏది ఆపుతాను నేను అని 2ంటికి ఆవేశం వచ్చింది మళ్ళా. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ కలుగు చేస్తున్నాడు. సత్యం తెలుసుకున్నావు, మారు మనసు పొందావు, ఇక బాప్తిస్మం పొందురా, నేను నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను, నీ దేహంలోకి రావాలనుకుంటున్నాను, నా ప్రేరణకు లొంగి నాకు సహకరించు బిడ్డ, నిన్ను కడిగి శుభ్రపరిచి నీ ఇంట నేను ప్రవేశిస్తానని ఆత్మ బలవంతం చేస్తే ముసలమ్మలో దయ్యం దూరి ఆ పని చెప్పింది నాకు. ఈ 2 గంటలు ఆ తర్జన భర్జనలు అయిపోయిన తర్వాత ఏమన్నా కానని లేచి వెళ్ళాను. ఇక 2వ తీర్మానం చేసుకున్నాను, ఇంక ఏది ఎదురు రాలేక. ఇక వచ్చినా నేను ఎవరికి చెప్పను. ఎందుకు వెళ్తున్నావు, యాడికి వెళ్తున్నావు అన్నారు. నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్తాను, మీకు ఎందుకంట అని ఫిక్స్ అయిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఏ భయాలు చెప్పని, ఏ బెదులు చెప్పని, నేను లెక్క చేయను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. పోయేటప్పుడు మోకాళ్ళు వేసా. 12 గంటలకు బాప్తిస్మం అన్నారు. ఇప్పుడు 2 అయింది. నేను పోయేసరికి మొత్తం అయిపోయి వెళ్ళిపోతారేమో ప్రభువా, వాళ్ళకి ఆలస్యం అయ్యేటట్టు చెయ్యయ్యా. చూడు, ఇట్లాంటి ప్రార్థన కూడా ఉంటుంది. నేను అట్ట ప్రార్థన చేసుకుని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అప్పుడే వాళ్ళు ఆ సౌండ్ సిస్టమ్, ఆ కీబోర్డ్ అవన్నీ దించుకుంటున్నారు. కూటం అయిపోయి సర్దుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు వచ్చి దించుతున్నారా అని పరకాయిస్తే వాళ్ళు అప్పుడే వచ్చారు. మైక్ తీసుకొని, సోదరులారా, మరి ఈరోజు ఒక 2 గంటలు ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు అన్నారు. యేసు రక్తమే చేయమనుకున్నా. హల్లెలూయా. కరెక్ట్ 2 గంటలు ఆలస్యం అయింది వాళ్ళకి. వాక్యం మొదలు పెట్టారు. కథ అర్థమైంది, కథ అర్థం కాల. ఏదో మరి ఏం తెలియదు, అప్పుడే కొత్తగా వెళ్తున్నాం. అర్థమైన కాడికి స్తోత్రం. పోయి అందరూ లైన్లో నిలబడితే నేను కూడా నిలబడ్డా. పేరేంటే? పేరు చెప్పా. అపో వరుసగా వెళ్ళిపోయి నేను కూడా బాప్తిసం ముందే. బాప్తిసం ఇచ్చి షాలేం, అబో షాలేం అనేది తెలియదు నాకు. ఆ మునిగి లేచా, చెవుల్లో నీళ్లు పోయినాయి. షారూఖ్ అన్నట్టు వినపడ్డది. ఇదేంద్రా అయ్యారు, నాకు షారూఖ్ ఖాన్ పేరు పెట్టినారు. మునిగి లేచా, చెవుల్లో నీళ్లు పోయినా, వాయిస్ కరెక్ట్గా వినపడలా. బయటకు వచ్చి వాళ్ళు అడిగా, పక్కన చిన్న వాళ్ళని అడిగాను, దేంటి నాకు షారూఖ్ ఖాన్ పేరు పెట్టేటింది? బైబిల్లో షారూఖ్ ఖాన్ కూడా ఉన్నాడా? షారూఖ్ ఖాన్ కాదయ్యా, షారోన్ అని పెట్టుంటాడు. నాకు తెలియదు ఆడవాళ్ళ పేరు పెడతారని. తర్వాత తెలుసుకున్నాను షాలేం అని ఆయన చెప్పినట్లు. షాలేము రాజు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది. సో ఆ పేరుతో ఆ రోజు ఒక క్రొత్త జన్మ అనుభవంలోకి నేను రావటం జరిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చెప్పినటువంటి ప్రేరణకు, ఆయన ఇచ్చినటువంటి ఆ ఉపదేశానికి లోబడి బాప్తిస్మం పొందానో, ఆ రోజు నా లోపలికి ప్రవేశించాడు. ఇక ఆయన నివాసమైంది ఇది. ఆయన వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు ఇంట్లో. 18 సంవత్సరాలు కూర్చున్నాడు. ఇది పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మన లోపలికి ప్రవేశించటం. దురాత్మ కూడా ఎగ్దం సర్రమనొచ్చి మనలో ప్రవేశించడానికి లేదు. దురాత్మ కూడా వాడు కూడా వెలపటుండి
ఫస్ట్ ప్రేరేపణ పుట్టిస్తాడు. ఆ ప్రేరేపణకు మనం లొంగితే అప్పుడు ఎంటర్ అవుతాడు వాడు. దయ్యం కూడా అంతే. ఆత్మహత్య చేసుకొని చావు. ఎందుకు నువ్వు బతకటం? అసలు నిన్ను ఎవరూ ప్రేమించట్లేదు, అసలు నువ్వు ఎంత నమ్మావు, చివరికి అందరూ మోసం చేశారు, ఎందుకు బతకాలి నువ్వు చస్తే అప్పుడు అందరికీ తెలిసిద్ది. అప్పుడు కుమిలి 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 తలుచుకొని ఏడుస్తారు. ఒట్టిదే, ఎవరు ఏడవరు, దరిద్రం పోయింది అనుకుంటారు. కానీ దెయ్యం అట్ట చెప్పిద్ది. మీ ఆయనకు అప్పుడు తెలిసిద్ది నీ గురించి. కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఒట్టిదే, అలా ప్రేరేపించిద్ది. ఈ మనిషి ఆవేశంతో ఆ కిరోసిన్ పోసుకోవటం, ఆ తాడు వేసుకోవటం, ఆ చీర వేసుకోవటం, ఏదో ఒకటి చేసిద్ది. ఏం చెబుతాడు? నిన్నెవరూ ప్రేమించట్లా. అసలు ముఖ్యంగా నీ భర్త అర్థం చేసుకోవడం, నీ భార్య అర్థం చేసుకోవడం, నీ తల్లిదండ్రులు అర్థం చేసుకోవడం, నీ పిల్లలు అర్థం చేసుకోవట్లా. చావు, చచ్చిపో. నువ్వు చస్తే అప్పుడు తెలిసిద్ది. ఏం తెలిసిద్ది? చచ్చినోడు తీయడం చస్తాడా? చస్తారా? నీ కొడుకు మాట ఇంటలేదని చద్దాం అనుకుంటున్నావా? కూతురు మాట ఇంటలేదని చద్దాం అనుకుంటున్నావా? భర్త పట్టించుకోవట్లేదని చద్దాం అనుకుంటున్నావా? పిల్లలు పట్టించుకోవట్లేదని చద్దాం అనుకుంటున్నావా? ఎవ్వరికేం చింత. జస్ట్ ఒక 1/2 అవర్ గట్టిగా ఏడుస్తారు మనస్ఫూర్తిగా, ఏదో ఉన్న అనుబంధాన్ని బట్టి. తర్వాత వదిలేస్తారు. వీళ్ళు వచ్చి అరే ఎంత తిక్కల పని చేశాడు అనుకుంటుంటే, ఈ సచ్చినోడు మామూలుగా చావలేదు, అనవసరంగా ఈ దరిద్ర పేరు తెచ్చి వచ్చాడని లోపల తిట్టుకుంటా ఎవరైనా జనరాగానే చూడయ్యా అంతమంది చేశాడా, చూడయ్యా అంతమంది చేసిందో, వీడు దినం ఈ చావకపోతే మామూలుగా చావచ్చుగా. అదే, అంతేగాని చచ్చిపోయాడని నువ్వు తాడు వేసుకుని చచ్చిపోతే ఇంకొక తాడు వేసుకుని వాడు చస్తాడమ్మా? నువ్వు పోవటమే పాతాళానికి. నన్ను వదలండి. ఏంది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పాతాళానికి బామ్మ. పాతాళానికి ఏంది? భూమి మీద బాధలు పడలేక నేను పరలోకం పోదామని వస్తే, పరలోకం పోదామని వచ్చా. మరి ఆయన ప్రాణం తీసిందా కాగలేదుగా. నీకై నువ్వు పుట్టావా? పుట్టలేదు. మరి నీకై నువ్వు సావకూడదు. దేవుడు నీ ప్రాణం తీసిందాక ఆగాలి. నువ్వు నీ ప్రాణం నువ్వు తీసుకొని దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినందున నువ్వు తీర్పులోకి వస్తావు. పద, అప్పటిదాకా పనిష్మెంట్లో ఉండాలి, పద అని ఈడ్చుకెళ్తారు. పెద్ద గొప్పగా మాట్లాడతారు. ఇదిగో అన్నయ్య 5 నిమిషాలు చాలు, 5 నిమిషాలు చాలు. అదేందో పెద్ద ఏం చేయటానికి? సావటానికంట. 5 నిమిషాలు ఎందుకు? సైనైడ్ తీసుకుంటే 1 నిమిషంలో పోవచ్చు. పోవటం పెద్ద చాకిరేం కాదు, తర్వాత ఉంటుంది. కానీ వాడు ప్రేరేపిస్తాడు ఫస్ట్. నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు అర్థం చేసుకోరు అని. నువ్వు చచ్చిపోతే అప్పుడు తెలిసిద్ది. ఏం తెలిసేది? పండగ చేసుకుంటాడు. ఈ సైతాన్ దాని గయ్యాళితనం అంతా పోయింది, మంచి బిడ్డను చూసి చేసుకుంటా స్తోత్రం అనుకుంటాడు. ఎవరమ్మా నీతో చచ్చేది? పిల్లలు చేస్తారా? కట్టుకున్నోడు చేస్తాడా? తోడబుట్టినోళ్ళు చేస్తారా? ఎవ్వరు చావరు. దరిద్రం వెళ్ళిపోయింది అనుకుంటారు. పిచ్చితనంగా ఎవరు అనుకున్నా అంతే, పాతాళానికి పోతారు. జాగ్రత్త, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడారు. సైతానుగాడు ప్రేరణ అది, దయ్యాల ప్రేరణ. చావు 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 చావు. ఆ ప్రేరణకు లొంగి నువ్వు సరే చావాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఎట్లా చావాలి అంటే, నేను చెబుతా బిడ్డ ఎట్ట చావాలో. నాకు ఉచ్చుముడి రాదే, నేనేపిస్తా బిడ్డ. మెడ బిగుసుకోవటమేగా నేనిస్తా. నిజంగా అండి, ఊరేసుకున్న వాళ్ళు ఉచ్చుముడి రాదు, వాళ్ళకి ఎట్టేసారో తెలియదు. దయ్యం నేర్పిద్ది, వేసుకుంటారు. ఎప్పటిదాకా ఉంటుందో తెలుసా దురాత్మ వాళ్ళల్లో? చావటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నేను ఇష్టపడుతున్నాను. అట్లయితే నేను కోఆపరేట్ చేస్తానని అప్పుడు ఎంటర్ అయింది. కిరోసిన్ పోసుకుంటే బాగా ఒళ్ళంతా అంటిందిరా అన్న దాకుంటుంది లోపల. అంటింది, బాగా ఒళ్ళంతా అంటింది, ఇక బతికేదానికి దాదాపు ఛాన్సెస్ లేవు అన్నప్పుడు వదిలి వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు అమ్మో నా పిల్లలు, అమ్మో నేనేంది ఇలా అయిపోతున్నానని కేకలు పెడతారు. అది లోపల ఉన్నంతసేపు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు.
తెలుసా? చూసారా ఎప్పుడన్నా? చేసుకునేటప్పుడు అర్థం కాదు, అది చేసుకొని దాదాపు అయిపోయింది అనుకున్నప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు మొత్తుకుంటారు, అప్పుడు బాధపడతారు. భర్తను సాధిద్దామని చేసుకుంటుందా, తీరా బెడ్ మీదకి వచ్చి నాకేమంటుందో తెలుసా? అమ్మా, నీ భర్త వల్లే ఈ పని చేసుకున్నావు అని చెప్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారమ్మా, పిల్లలకి ఏమి లేకుండా అయిపోద్దంటే నేను చెప్పనులే. పోలీసు వాళ్ళు అడుగుతారు, ఏమాయ్ కొట్టాడా నిన్నేమన్నా? లేదండి. తిట్టాడా? లేదండి. ఏమైనా ఇబ్బంది పెట్టాడా? లేదండి. ఎవరైనా ఏమైనా అన్నారా? లేదండి. మరేం జరిగింది? స్టవ్ దగ్గర వంట చేస్తుంటే చీరకి మంట అందుకొని కాలేనండి. అంతేనా? నిజం చెప్పు. నిజమేనండి. నిజం చెప్పు పిచ్చిదానా, చచ్చిపోతున్నావు నువ్వు, అయిపోయింది నీ పని, 82% కాలిపోయావు, చెప్పు, నిజం చెప్పు. నేను చచ్చినా బతికినా నిజమేనండి, ఆయనకేం తెలియదు, ఆయన చాలా మంచోడు, ఆయన ఏం చేయొద్దు అని చచ్చిపోయారు. ఆ డెవిల్, ఆ దురాత్మ ఎంటర్ అయినప్పుడేమో వాడిని సాధిద్దాం, నిన్ను ప్రేమించట్లా, వాడికి బుద్ధి చెప్పాలా, కుమిలి కుమిలి ఏడవాలా, నువ్వు చావు అని ప్రేరణ పుట్టించి తీరా అంతా చేసుకొని చావుకు వచ్చినప్పుడు అది వెళ్ళిపోయింది కదా. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇలా మారతారనమాట. అంటే అప్పుడు వాళ్ళ ఒరిజినల్ మైండ్ వచ్చేసిద్ది. ఎంతమందికి అర్థమైంది? ఈ ఒక్కటే కాదు, ఒక ఆత్మహత్య ప్రయత్నమే కాదు, ఏ పాపానికైనా ఏ దుర్మార్గానికైనా ఫస్ట్ దయ్యము వెలపట ఉండి ప్రేరణ కలుగజేసిద్ది. యూదా అనే వాని మనసులో సాతాను ఆలోచన పుట్టించాడట యేసు నమ్మాలని. ఆ ఆలోచనను నెరవేర్చడానికి యూదా పూనుకున్నప్పుడు అపవాది యూదాలో ప్రవేశించాడనే వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ కూడా అంతే. మనం స్వాగతించకుండా బలవంతంగా మన లోపలికి రావటానికి లేదు. అందుకే నన్ను దేవుడు ఫస్ట్ ప్రేరేపించాడు. ఆ ప్రేరణకు లొంగి నేను బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మ అయిన వాడు నా లోపలికి ప్రవేశించాడు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి వినాలి ఇక్కడ. ఆ తరువాత జాగ్రత్తగా వినండి, ఆత్మ నా లోనికి ప్రవేశించాడు కదా, ఇక అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో నడవటానికి నన్ను నేను అప్పగించుకున్నా. పరిశుద్ధాత్మ వశమునకు అప్పగించుకున్నా. ఆత్మ పూర్ణులై ఉండండి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆత్మ పూర్ణులై ఉండండి అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మకు వశమైపోండి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి అన్నాడు. తాగకముందు మనిషి ఎట్టుంటాడండి? అందరూ చెప్పాలి. మందు వేసుకోకముందు మనిషి ఎట్టుంటాడు? కొంతమంది చెబుతారు. తాగకపోతే అతను వ్యక్తిగతంగా చాలా మంచోడండి, తాగితేనే ఇక వాడి స్వాధీనంలో ఉండడు. అంటే ఏ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? ఆ మద్యం యొక్క మత్తు స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు, మత్తుడైపోయాడు. ఇక వాడు తల్లినేమనే తెలియదు, పిల్లనేమనే తెలియదు, ఏం చేసేది తెలియదు, ఎటుపోతుంది. ఎందుకంటే మద్యం మత్తు వాణ్ణి కళ్ళున్న గుడ్డివానిగా చేస్తుంది. ఆ మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఆ మద్యానికి వశుడైపోతాడు. వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు, ఎందుకంటే ఆ మద్యము వాడిని వశపరుచుకుంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? వాడు స్వాధీనంలో వాడు ఉంటాడా? రైట్, ఇటు రారా పోదాం అంటే నేను ఇటే పోతా అంటాడు. మనం రమ్మనకెళ్ళి రాడాడు. అరే కాలువ రాది పడతావరన్న. ఎక్కడ కాలువ? చంపుతుంది దాన్ని. ఈ కాలువని చంపుతాడు వీడు, పోయి అందులోనే పడతాడు. ఆ చేతిలో ఉన్న బజ్జీల పొట్లు అందులోనే పడిద్ది, కాస్త బురదంటిద్ది, ఆయన ఏం పర్లా అని దాన్నే తింటా ఉంటాడు. ఇక పందికి వాడికి తేడా ఉండదు. తర్వాత మత్తు దిగిపోయిన తర్వాత చూసుకొని చుట్టూ చూస్తాడు, ఎవడన్నా చూశాడని నన్నని. అందరూ చూసి వెళ్ళిపోయారు కూడా. చుట్టూ చూసి లేచి ఇంటికి పోయి తలబట్టుకొని కూర్చుంటాడు. ఏందో నేను ఇట్ట అయిపోతున్నాను, ఏందో నాకు అర్థం. అంటే అప్పటిదాకా ఏమైంది?
మధ్యవశుడైపోయాడు, మద్యమత్తుడైపోయాడు, దాని వశంలోకి వెళ్ళిపోయాడు. ఒక మద్యపాని మధ్యవశుడైపోయి తన స్వాధీనాన్ని కోల్పోవటం ఎట్లో, ఆత్మపూర్ణుడైన వాడు కూడా తన స్వాధీనం కోల్పోతాడు. ఇది మేజర్ పాయింట్. ఆత్మవశుడైన వాడు కూడా తన స్వాధీనం కోల్పోతాడు. ఇక తన ఇష్టం వచ్చినట్టు, ఎవరో మనుషులు ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇష్టపడడో. ఒక మద్యం మనిషిని ఎలా వశపరుచుకొని ఎట్లా అయితే అట్లా తిప్పిద్దో, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వశపరుచుకున్నప్పుడు ఆ మనుషుడు కూడా ఇక తన యోచనను బట్టి కానీ మనుషుల యోచనను బట్టి కానీ అడుగు వేయడు. ఓబద్య అహాబు రాజు ఆస్థానంలో ఒక పాత్ర ఓబద్య. ఈ ఓబద్య అనే వాణ్ణి వెంటబెట్టుకొని అహాబు ఏలియాను వెతకటానికి బయలుదేరతాడు. ఇద్దరు రెండు దారుల్లో వెళ్ళిపోతారు. అహాబు ఒక పక్క, తన దాసుడైన ఓబద్య ఓ పక్క. ఏలియా వచ్చి ఓబద్య కనపడతాడు. కనపడి, నేను ఇక్కడ ఉంటాను, మీ రాజు వచ్చాడు కదా నా కోసం, ఇక్కడే ఉంటారు, రమ్మని చెప్పు అంటాడు. నన్ను ఎత్తుతున్నాడు కదా ఆ భార్య విధేయుడు, ఆ యెజబేలు పిచ్చోడు, ఇక్కడ ఉంటాను రమ్మను చెప్పు, నేను చెప్పానని చెప్పు ఓబద్య ఓ అంటే ఆయన అంటాడు, అయ్యా నీ దాసుడైన నన్ను కనికరించు, నా మీద కోపగించుకోకు. యెజబేలు దుర్మార్గం చేసి యెహోవా ప్రవక్తలు చంపుతుంటే గుహకి 50 100 చొప్పున వాళ్ళని దాచి వాళ్లకు రొట్టె ఆహారం ఇస్తూ వాళ్ళని పోషిస్తూ వచ్చిన వాడిని అయ్యా అంటాడు. అంటే ఏమంటావు చెప్పవా? నేను పోయి ఆ రాజుకు చెబుతా, వాడు అసలే మెంటలోడు. ఎవరు వాడు? అసలే మెంటల్. తీరా ఆయన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఆత్మవశుడవై ఉన్నావు. నేను ఇక్కడ ఉంటానని అంటున్నావు నువ్వు నీ మాటగా, కానీ ఇక్కడ నుంచి ఆత్మ నిన్ను వేరే దిక్కుకు తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు నీ వశంలో లేవుగా, ఆత్మవశంలో కదా ఉన్నావు. కాబట్టి యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికి కొంచుపోవునో నాకు తెలియదు. తీరా నేను ఆయన తీసుకొచ్చిన తర్వాత నువ్వు కనపడలేదనుకో, వాడు ఇక్కడే కత్తెత్తుతాడు నా మీద. కాబట్టి నన్ను కనికరించు అంటే, సరిపో, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఈరోజు నీ రాజుని నేను తప్పనిసరిగా ఎదుర్కొంటా పో అని పంపిస్తాడు. ఏలియా ఎక్కడుంటాడో తెలియదు, ఎక్కడ తింటాడో తెలియదు, ఎక్కడ పండుకుంటాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు, ఎటు వస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మవశుడైన వాని తీరు అలా ఉంటుంది. అందరూ పండుకున్నారు, ఫిలిప్ కూడా పండుకొని ఉండొచ్చు. లేదా అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు, ఫిలిప్ కూడా మాట్లాడుతూ ఉండొచ్చు. సడన్గా దేవుని ఆత్మ అతనితో మాట్లాడాడు. ఫిలిప్పో లే లే. సడన్గా ఆ మాటలు ఆపేసి లేచాడు. అయ్యా ఫిలిప్ గారు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా వెళ్ళి వస్తాను. ఎక్కడ దాకా అండి? ఏం పని? ఎందుకో దేవుడు నన్ను వెళ్ళమని చెబుతున్నాడు, దేవుడు నాకు ప్రేరణ ఇస్తున్నాడు. ఎక్కడ దాకా? యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకెందుకో అటు వెళ్ళాలనిపిస్తుంది, నాకెందుకో అలా వెళ్ళాలనిపిస్తుంది. దేవుడు నాతో ప్రేరణ కలుగజేసి మాట్లాడుతున్నాడు వెళ్ళమని. లేచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్యలోంచి పక్కకి వెళ్ళిపోయాడు, నడుం కట్టుకున్నాడు. దేవా ఇదిగో రెడీ అన్నాడు. అలాగూ తీసుకెళ్ళిపోయి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం దగ్గర దించాడు ఆత్మ. అప్పుడు ఆ నపుంసకుడు, కందాకే రాణి దగ్గర మంత్రి అయినటువంటి నపుంసకుడు, ఆయనను ఆపి ఆయనతో మాట్లాడి సువార్త చెప్పి బాప్తిస్మం ఇచ్చి వస్తాడు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అంటే అర్థం ఏమిటంటే, మీ స్వాధీనంలో కాదు, ఇక ఆయన వశంలోకి వెళ్ళిపోండి. ఒక త్రాగినవాడు ఎలాగా మద్యం మత్తుడై ఉంటాడో, ఆ మత్తులో ఉంటాడో, అలాగ దేవుని పరిశుద్ధాత్మ వశమైపోయిన వాడు ఆయన మత్తులో ఉంటాడట. ఇక అందులోంచి బయటికి రావటానికి ఇష్టపడ్డాడు, లోకానుసారమైన దాన్ని చూడటానికి ఇష్టపడ్డాడు. వీటన్నిటిని చూడటానికి ఇష్టపడుతున్నాడు, లోకంతో వ్యవహరించడానికి ఒకటి ఇష్టపడుతున్నాడు అంటే
అతడు ఇంకా ఆత్మపూర్ణుడు కాలేదు అని అర్థం. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆత్మపూర్ణుడైన వాడు. కొంతమంది వచ్చి ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంత్రం వస్తావుగా, ఎట్టి పరిస్థితుల్లో వస్తావుగా అంటారు. నేను అంటాను, అది నా చేతుల్లో లేదు. వచ్చేవారం ఎట్టి పరిస్థితుల్లో వస్తావుగా, అది నా చేతుల్లో లేదు. రావచ్చు, లేదా దేవుని ఆత్మ నన్ను ఇంకొక వెళ్ళి తీసుకెళ్ళొచ్చు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ప్రభు చిత్తం అయితే నీకు అప్పగించబడతా. పౌలు భక్తుడు అంటాడు చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక తీసుకు తొందరగా. చిన్న ప్రసంగం అయిపోయింది. 2 సంగతులు చెప్తాను అన్నాను కదా. ఫిలెమోనుకు రాసిన పత్రిక 21, 22 వచనాలు చదువు. ఒకటే ఉంటుంది అది అక్కడ అధ్యాయం. 21, 22 ఫిలెమోనుకు రాసిన పత్రిక. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా అదుగో అన్న ఎన్నిసార్లు చెప్పిన రావేందన్నా నువ్వు, అన్న ఎన్నిసార్లు అడిగిన రావేందన్నా నువ్వు. ఒక ఆత్మ సంబంధి అయిన దైవజనుడు నీ ఇంట ప్రవేశించాలి అంటే నువ్వు ఆయనకి చెప్పకూడదు. చెప్తున్నాడు ఇక్కడ, నువ్వు ఆయనకి చెప్పకూడదు. ఎందుకంటే అతని లైఫ్ అతని చేతుల్లో లేదు. అతడు ఎవరి వశంలో ఉన్నాడు అంటే ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన ఇటు తీసుకెళ్తాడో, ఇటు పోదాం అనుకుంటే ఇటు తీసుకెళ్తాడో, లేకపోతే ఇటు పోదాం అనుకుంటే ఇటు తీసుకెళ్తాడో, ఎటు తీసుకెళ్తాడో తెలియదు. ఆత్మపూర్ణుడైన వాని మైండ్ వాని అధీనంలో ఉండదు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మహారాజులు. మరి అర్థమైతే చేతులు ఎత్తండి అమ్మా, మా తల్లులు, మారాణులు. మీరంతా మహారాణులమ్మా, చేతులు ఎత్తండి. మీరంతా మహారాజు అయ్యా, చేతులు ఎత్తండి. అర్థమైతే చేతులు ఎత్తండి. నిజంగా అర్థమైందా? వందనాలు. లైవ్లో ఉన్నోళ్ళు ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మవశుడైన వాడు తన ఆలోచనలు, తన ప్రణాళికలు చొప్పున అడుగులు పడవు. ఏదో అనుకుంటాడు, ఏదో చేస్తుంటాడు. ఎటో పోదాం అనుకుంటాడు, ఎటో పోతుంటాడు. మీలో ఎవరికన్నా ఉందా అనుభవం? ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఆహా, మీలో ఆత్మపూర్ణ లేని వారు కొందరు ఉన్నారే. దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. అందుకే ఎవరికి నేను గ్యారంటీ చెప్పను. ఎందుకంటే నా నడిపింపు నా చేతుల్లో లేదు. నేను ఆయన వశంలో ఉండాలని ఇష్టపడుతున్నాను. అందుకే ఒక్కోసారి రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాను. కొన్నిసార్లు అందుతాను, కొన్నిసార్లు అందను. దైవజనుడా, నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి రావాలి అని డిమాండ్ చేయకూడదు దైవజనుణ్ణి. మరేం చేయాలి అంటే ప్రార్థన చేయాలట. పౌలు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, నీ ప్రార్థన వలన నేను నీకు అనుగ్రహింపబడతాను అన్నాడు. ప్రార్థన చేయకపోతే ఛాన్సే లేదు. చదువు ఒకసారి మళ్ళీ. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయి. అద్దుగో ఫిలెమోను, నువ్వు నా కోసం మానక ప్రార్థన చేస్తున్నావు. నాకేదో కొంచెం ప్రేరణ కలుగుతుంది నీ దగ్గరకు రావాలని. దేవుని ఆత్మ నన్ను అక్కడికే తెచ్చేటట్టున్నాడు. కాబట్టి నేను ఉండేదానికి బస సిద్ధము చేయి అన్నాడు, ఏర్పాట్లు చేయి అన్నాడు. ఎందుకంటే నువ్వు నా కోసం ప్రార్థన చేస్తున్నావు కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నీ ఇంటికి రావాలని. ఇది ఒక ఆత్మ సంబంధి అయిన దైవజనుడి క్రమం. నువ్వు ప్రార్థన చేయగా 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 దేవుడి చిత్తమైతే దేవుడు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడిని ముఖం మీద శాసించడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. బలవంత పెట్టి తీసుకెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. ఫస్ట్ ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే ఏమన్నా కలిసే ఛాన్స్ ఉంటే కలవటానికి ప్రయత్నించన్నా అని అడగొచ్చు, తప్పు లేదు. అది మైండ్లో పెట్టుకుంటా. నువ్వు ప్రార్థన చేస్తావు, నేను కూడా ప్రార్థన చేస్తా, ఆశ కలిగి ఉంటా. ఒక టైం దేవుడు నిర్ణయిస్తాడు, ఈ టైంలో వెళ్ళు నాయన నువ్వు అని ఆయనే ప్రేరణ ఇస్తాడు, తీసుకెళ్తాడు.
దేవునికి మహిమ. అట్లా కొన్ని చోట్లకి వెళ్ళాను నేను. ఓ రోజు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే అంతవరకు నా మనసులో లేని ఒక ఆలోచన వచ్చింది. ఈరోజు నువ్వు రొంపిచెర్ల వెళ్ళు అని. వాస్తవానికి నా ప్రణాళికలో ఆ రోజు అక్కడికి వెళ్ళాలని లేదు. చాలా పనులు, వేరే పనులు ఉన్నాయి, వేరే ప్రణాళికలు ఉన్నాయి. కానీ చూడండి, దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచే విధానంలో ఒక పద్ధతి చెప్తాను. మనం ఆయన ముందు మోకాళ్ళు వేసేటప్పుడు చాలా సంగతులు మన తలలో ఉంటాయి. ఉదాహరణకి నేను ఈరోజు చీరాలు వెళ్దాం అనుకున్నా, లేకపోతే కొండవీడు వెళ్దాం అనుకున్నా, గుంటూరు వెళ్దాం అనుకున్నా, ఎన్నో అనుకున్నా. మోకాళ్ళు వేసా ప్రార్థనలో. తెల్లవారుజామున పడక మీద ఉన్నప్పుడు తెల్లవారింది, లేకపోతే తెల్లవారబోతుంది, నేను ఈరోజు గుంటూరు వెళ్ళాలా, ఆ పని చక్క పెట్టాలా, ఈ ఊరు వెళ్ళాలి, ఇది చక్క పెట్టాలా, అక్కడికి వెళ్ళాలా, ఈరోజు ప్లాన్ ఇది, ఓకే అని కళ్ళు తెరుస్తా. కళ్ళు తెరిచి ఏం చేస్తా? మోకాళ్ళు వేస్తా. మోకాళ్ళు వేస్తే గుంటూరు, చీరాల, కొండవీడు, లేకపోతే అద్దంకి ఎన్ని ఉన్నాయి కదా తలకాయలో, ఎన్ని గిర్రం తిరుగుతాయి. తిరిగి ఈ 4 పక్కకి వెళ్ళిపోయి నేను అనుకోనని ఒక ఊరు ముందుకు వచ్చింది. అర్థమైందా? రొంపిచెర్ల. ఎట్లా అనిపించింది తెలుసా? ఇవన్నొద్దు, రొంపిచెర్ల వెళ్దాం. ఇదేంది, పడక మీద ఉన్నప్పుడు ఆవురు ఈ 4 గుళ్ళు అనుకున్నాం కదా, ఇదేంది ఇక్కడికి పోవాలనిపిస్తుంది. లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు. సరే, నేను అక్కడికి వెళ్తా. వాళ్ళు రెడీలో ఉంటారు. ఎటు? ఫలానా ఊరు మనం పనులు చక్కబెట్టాల్సి ఉంది కదా. అరే అటు వద్దు, రొంపిచెర్ల పోదాం పండి. రొంపిచెర్ల ఆడికెందుకు? అసలు ఏముంది మనం ఆడ చేసే పని? పదండ్రా, ఆడికి వెళ్ళాలనిపిస్తుంది. పోతే ఓ సోదరి మోకాళ్ళుని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తుంది నా కోసం. ఎందుకో తెలుసా? తన భర్తకి పక్షవాతం వచ్చింది. నెల 3,000 రూపాయల పైచిలకు ధనం అవుతుంది ఆ పక్షవాతం జబ్బుకు సంబంధించిన మందులకి. ఆ రోజు ఆమె దగ్గర పైసలు లేవు. అప్పటికే వారం రోజులు సంథింగ్ అయిపోయింది, ఆ మందులు అయిపోయి ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. పైసలు పెట్టి ఆయనకు అది కొని తేలేని దీన స్థితిలో ఉండి ఆమె ఏడుస్తూ మోకాళ్ళుని మొర్ర పెట్టింది. పని ఏమీ లేకపోయినా, అక్కడికి నేను వెళ్ళే అవసరం ఏమీ లేకపోయినా, దేవుడు నా ముందుకు దాన్ని తీసుకొచ్చి నువ్వు వెళ్ళాడు కన్నాడు. ప్రభా చీరాలొద్దు, ప్రభా గుంటూరు ఆపవాయ్, ప్రభా అద్దంకి ఆగవాయ్, ప్రభా కొండబెట్టు ఆగురా. ఇవన్నీ నీ మైండ్లోంచి తీసేస్తున్నా, మొత్తం పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ఒక్కటే కనుక రొంపిచెర్ల పోయి ఆడు కూర్చొని ఆలోచిస్తా. గదిలో కూర్చొని ఎందుకు వచ్చాను, ఏంది, వీళ్ళు ఏమన్నా పిచ్చోడు అనుకుంటారా ఏంది నన్ను అనుకుంటాను నేను. అడిగారా కదరా, చాలాసార్లు అడిగా కదా మిమ్మల్ని, అట్లా ఎంత తేడాగా అనుకుంటారా నన్నని. వాళ్ళు కూడా అడిగా నేను, ఏదరా నేను ఆడికో తీసుకొస్తే తేడా అలాగే ఉందా, నేనేమన్నా మెంట్లోలాగా ఏమన్నా అనిపిస్తుంది అంటే ఏం లేదు, మీరు ఏం చేసినా దేవుని ఆలోచనలు చేస్తారు. ఆ తర్వాత నేను కాసేపు కూర్చున్నాక ఆ సోదరు వచ్చి నాకు ఉపచారం చేసి ప్రార్థన చేయయ్యా అని కన్నీళ్లతో నిలబడింది. చేతులోంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎందుకమ్మా, దేని గురించి అంటే, ఇట్లా ఈ అవసరం ఉంది, దానికోసం దేవుడు సహాయం చేయలాగా ప్రార్థన చేయండి. అప్పుడు అర్థమైంది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నీ బైబిల్లో ఉన్న 3,000 తీసి ఆమె చేతిలో పెట్టావు. తీసి ఆమె చేతికి ఇచ్చి, పోయి తీసుకొచ్చుకోపో, నీ భర్తకు మందులు తెచ్చుకోపో అని ఇచ్చి, బైబిల్ మూసేసాను, ఆమెకు మనీ ఇచ్చి ఇంకా పద అంటున్నాడు. ఇప్పుడు పోయి పోరా, ఇక నువ్వు గుంటూరు పోతావో, కొండవీడు పోతావో, వాగులో పెడతావో పో. నేను అనుకున్న కార్యం అయిపోయింది, ఇప్పుడు పో. ఎక్కడికి వెళ్ళాలనుకుంటావో. ఒక వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోతే అలా ఉంటుంది నడిపింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాలు జరిగి ఉండొచ్చు. కొన్నిసార్లు మీరు ఊహించని స్థలాల్లోకి మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు మీ గురించి చెప్పుండొచ్చు, అక్క నీ రాక కోసం ప్రార్థన చేశాను నాకు, కానీ నీకు ఆశ్చర్యం, అన్నా నువ్వు రావాలని ప్రార్థన చేస్తున్నాను అన్న, నీకు తెలియదు కానీ వెళ్ళావు. తీరాపోతే
అక్కడ ఆ బిడ్డలు ప్రార్థన చేశామని చెప్పారు. అంటే వారి ప్రార్థన ఫలితంగా నిన్ను దేవుడు ఆ రోజు అక్కడికి ప్రేరేపించి నడిపించాడు. నీ మైండ్లో ఎన్నో పెట్టుకొని ఉంటావు, అన్నీ బ్లర్ అయిపోతాయి. ప్రసంగం చేయడానికి కూడా వచ్చేటప్పుడు తలకాయ నిండా 24 పెట్టుకొని వస్తాయి ఇక్కడికి. ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలని. అక్కడ నుంచి ఈడికి వచ్చిన దాకా ఉంటాయి. ఈడికి వచ్చి మోకాళ్ళు ఉనితే మళ్ళా గిర్రని తిరిగి నేను అనుకున్నవన్నీ బ్లర్ అయిపోతాయి. ఒక్కటి కూడా గుర్తుండదు. ఏది ఆయన చెప్పాలనుకున్నాడు అది ఒక్కటి మాత్రం కనపడుతుంటుంది. అట్లా చాలాసార్లు అట్లా మిగిలినవన్నీ బ్లర్ అయిపోతాయి, కనపడవిక. ఆ ఒక్కటే కనపడిద్ది, అదే చెప్పాలిక. దేవా ఏం చెప్పేది నాయన దీని గురించి? నువ్వు ఆ వచనం చదివించబోయి నేను మాట్లాడతాను. నువ్వా ఏంది మనగాడి మాట్లాడేది? నా పిల్లలరా నేను మాట్లాడుకునేది. హల్లెలూయా చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. ఆత్మ వశులమగుట, ఆత్మ పూర్ణులై ఉండు అంటే అర్థం ఏంటంటే ఇక నీ ఆధీనంలో కాదు, నువ్వు ఆత్మ ఆధీనంలోకి వెళ్ళిపోవాలి. ఇది పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మన లోపలికి వచ్చి ఇక ఆయన మనల్ని వశపరుచుకోవటానికి డైలీ ట్రై చేస్తాడు, డైలీ ప్రయత్నం చేస్తానే ఉంటాడు. నువ్వు లోబడే కొద్దీ ఇంకా గ్రిప్పులోకి తీసుకుంటా ఉంటాడు నిన్ను. ఆత్మవశుడైన వాడు ఇక దేవుని సంబంధమైన కార్యాలకు రేపబడుతుంటాడు. వినండి, లేకపోతే మిగిలింది తరువాయి బాగా వచ్చే వారం చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అసలుకే ముందే మాట ఇచ్చున్నాను, అసలు మాట మీద నిలబడే మనిషిని నేను. వచ్చే వారం చెప్తాలే. ఏంటి వెళ్ళరా? వచ్చేవారం చెబుతాలే, ప్రశాంతంగా వెళ్ళిపోండి మొదటిని. చలో, మోకాళ్ళు అయితే ప్రార్థన చేద్దాం మరి, కాదా? చెప్పాల్సిందేనా? ఎంతమంది చెప్పమంటారు? చేతులు ఎత్తారే, అందరూ చేతులు ఎత్తారే. సరే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే చేతులు ఎత్తిన వాళ్ళని తిట్టుకోండి, నన్ను తిట్టుకుంటే మరి అదికుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మవశుడైన వాడు ఏమేం చేస్తాడో ఇప్పుడు చెప్తా వినండి. ఆత్మవశుడైన వాడు దేవుని సంబంధమైన సంగతులను గురించి ఆలోచనలో నిండిపోతాడు. నంబర్ 1. ఇక లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధంగా సంపాదిద్దాం, అవి గడదాం, ఈ దిగేద్దాం, అవి ఇచ్చేద్దాం, ఈ పొందుద్దాం, ఈ ధ్యాస ఉండదు వానికి. ఆత్మవశుడైన వానికి దేవుని కొరకు నేను ఏమి చెయ్యాలి అనే ఆలోచనలతో, దేవుని సంబంధమైన తలంపులతో నిండిపోతాడు. ఇక లోక సంబంధమైనవేవి కూడా అతన్ని జయించలేవు, వాటి మీద మనసు పోదు. మనుషులతోనే ఉంటాడు, లోకస్తులతోనే కనబడతాడు, కానీ వాళ్ళకి ఇతనికి పెద్ద అగాధం ఉన్నట్టుగా అర్థమైపోద్ది. ఆ లోకస్తులు లోక సంబంధమైనవి మాట్లాడుతుంటే ఇతనికి పెద్ద వెర్రితనంలా కనిపించి లోపల పగలబడి నవ్వుకుంటుంటాడు. బయటికి మాత్రం ఆత్మవశుడైన వాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. నంబర్ 1. నంబర్ 2, శత్రువు మీద రేపబడుతూ ఉంటాడు. ఆత్మవశుడైన వాడు శత్రువు మీద రేపబడుతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథము ఆత్మవశుడైన వాని లక్షణాలు. ఒకసారి బైబిల్ తీయండి. నాకు తెలియదు, నేనైతే న్యాయంగా ముగిద్దాం అనుకున్నా, మీరే చెప్పమన్నారు కాబట్టి నన్ను ఏమన్నా అనుకుంటే మర్యాదగా ఉండదు. చదవండి, తీయండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24-25 వచనాలు చూడు తొందరగా. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలుకును మహనేదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. ఆత్మవశుడైన వాడు ఎక్కడికి రేపబడతాడో తెలుసా? శత్రువు మీదకి రేపబడతా ఉంటాడు.
శత్రువుకి దాసుడు కాదు, వాడి కోటలు ఎలా కూలగొట్టాలో అనే విధంగా రేపబడతా ఉంటాడు. అందుకే ఫిలిస్తీయులతో కయ్యం పెట్టుకోవాలనే వియానికి పోయాడు. ఏం చేసుకోవాలంటే ఇశ్రాయేల్లో ఆడపిల్లలు లేరు, కానీ నాకు ఫిలిస్తీయుల కుమార్తె కావాలన్నాడు. ఇదేం కోరికరా, పోయి అన్యురాలు కోరుకుంటున్నావు ఏంటంటే, పనుందిలే నాకు అక్కడ ఆ ఫిలిస్తీయుల అమ్మాయి కావాలి. ఎందుకు? కయ్యం పెట్టుకోవాలా? కయ్యం పెట్టుకోవాలంటే వియ్యం పెట్టుకోవాలి. అందుకు కావాలంటే చూడండి, ఆ మాట కూడా ఉంటుంది అక్కడే. 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు. సంసోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులోని ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమె నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీయులలో నుండి కన్యకుని తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. అయితే ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అదుగో ఎందుకు పుట్టింది ఈ కోరిక? ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకు యెహోవా చేత అతడు రేపబడినన్న సంగతి వాళ్ళ అమ్మ నాన్నకు తెలియదు. దేవుని పరిశుద్ధాత్మ వశుడైన వాడు శత్రువుని ఎదుర్కోవడానికి, వాడిని దెబ్బతీయటానికి రెడీ అయిపోతాడు. ఇదేనా? ఇంకేమైనా వచనం ఉందా అంటే, బాప్తిస్మం పొందిన తరువాత యేసయ్య నీళ్లలో నుంచి ఒడ్డుకొచ్చినాక పరిశుద్ధాత్మ వశుడై ఎక్కడికి పోయాడో తెలుసా? శత్రువుని ఎదుర్కోవటానికి పోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ వలన ఆయన అరణ్యమునకు కొనిపోబడింది. ఎందుకు? సాతాను చేత శోధించబడటానికి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వశమయ్యాడో ఇంక అటు ఇటు వెళ్ళలా, డైరెక్ట్గా రారా నీతోనే యుద్ధం వచ్చేసే అని వెళ్ళిపోయాడు. 40 దినాలు పోరాడి వాడిని ఓడించి ఇక దేవుని కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. సువార్త ప్రకటింపను ఆరంభించెను. దేవుని పరిశుద్ధాత్మ వశుడైన వాడు లోక సంబంధమైన తలంపులను విసర్జిస్తాడు. లోక సంబంధమైన భోగాలు, ఇహ సంబంధమైన విలువలు, ఘనతలు ఇవన్నీ అతనికి లెక్కలోనివి కాదు. నంబర్ 1. నంబర్ 2, ఆత్మ వశుడైన వాడు శత్రువు మీదకి రేపబడుతూ ఉంటాడు. మనకి శత్రువు ఎవరు అంటే సైతాను. వాడి బంధకాల్లో బందీలైన ప్రజల్ని బంధ విముక్తులు చేయటానికి ఇతడు రేపబడుతూ ఉంటాడు. అర్థమైందా? 2. 3, ఆత్మవశుడైన వాడు ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేడు. ఎవరి గురించి? తన ప్రాణప్రియుడైన యేసయ్య గురించి ప్రకటించకుండా ఉండలేడు. 3, ఎక్కడ అవకాశం దొరికినా, అన్నిటికంటే ముఖ్యంగా ఏ ఆత్మ చిక్కినా అతనికి తన ప్రియుని గురించి ప్రచురము చేయటానికి మిగుల ఆశతో ఉంటాడు. పరమగీతంలో సంఘకన్య చూసారా? ఊరికే తన ప్రాణప్రియుని గురించి తన చెలికత్తెలతోనూ ఇతరులతోనూ మాట్లాడుతూనే ఉంటుంది. చూసారా? నా ప్రియుడు ధవళవన్నుడు రత్నవన్నుండు, నా ప్రియుడు ధవళవన్నుడు రత్నవన్నుండు, నా ప్రియుడు. అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఏమమ్మా
నీ ప్రియుని గురించి ఇంతసేపు చెప్తున్నావు ఏమిటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అని అడిగితే తెలీదా? మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, చలువరాతిని బోలు బలమైన పాదాలు, చలువరాతిని బోలు బలమైన పాదాలు, ఆలెబానోను సమరూప వైఖరి, ఆలెబానోను సమరూప వైఖరి, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, బలవంతుడగువాడు బహుప్రియుడా తండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు అడిగినా చెప్పుద్ది, అడగకపోయినా చెప్పుద్ది. ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఎన్ని ఉన్నాయి పరమగీతంలో తెలుసుగా మీకు. ఆలకించుడి నా ప్రియుని స్వరం వినపడుతుంది. ఈమెకే వినపడింది, మిగిలిన వాళ్ళకి వినపడదు. కాబట్టే అది గదుగదుగు ఆలకించండి అని చెబుతుంది. అందరికీ వినపడితే ఆలకించండి ఎందుకు చెప్పిద్ది? ఆత్మవశుడైన వాడు ఆయన స్వరమును వినగలిగే శక్తి కలిగి ఉంటాడు. కొట్టు అప్పళ్ళు కూడా దేవుని మయంపరచు. హల్లెలూయా. ఆత్మవశుడైన వాడు ఆయన స్వరమును గుర్తించగలుగుతాడు. అదుగదుగదుగో ఆయన స్వరము అదుగో మాట్లాడుతున్నాడు, వినండి అని చెబుతాడు. ఆయనను గురించి ప్రకటించటం మొదలు పెడతాడు. ఆయన స్వరం వినరా, అదుగో ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆయన స్వరాన్ని గుర్తుపడతాడు ఆత్మవశుడైన వాడు. కొంతమంది ఆత్మకు వశం కాకుండా సింపుల్గా దేవుని స్వరాన్ని వెంటనే ట్రై చేస్తారు. ఐసా నహీ హోతా భయ్యా. లోతైన టైం అయిపోయింది, అందుకని లోతున వినబడుద్ది. వశుడైన వాడే గ్రహించగలుగుతాడు, అందరికీ వినబడదు. అందుకే ఆమె చెప్పింది, అదుగో నా ప్రియుని స్వరము వినబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాలుగు చెప్పా. మొదటిది ఆయన తలంపులతో నిండిపోతాడు. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. తలంపులు ఆయనే. రెండవది శత్రువు మీదకి రేపబడతాడు. మూడవది చెప్పకుండా ఉండలేడు. నాలుగవది ఆయన స్వరాన్ని వినగలిగి ఉంటాడు. ఐదవది చెప్పనా? ఐదవది ఆయన సన్నిధిని నిరంతరం ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన సన్నిధిని నిరంతరం ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన సాహచర్యం అతనికి ఇంపైన సువాసన. ప్రాణప్రియుని యొక్క పొందు ఆయనతో ఉండుట ఆత్మవశుడైన వానికి, ఆత్మవశురాలైనటువంటి స్త్రీకి, పురుషునికి, అందరికీ అది ఇంపైనది. ఇంకా రెండోది ఏది ఇష్టం ఉండదు. ఆయనతో ఉండాలి, ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన కౌగిట్లో ఒదిగిపోవాలి, ఆయన్ని పరోసిస్తూ పాడాలి, కీర్తించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. అదే ఇష్టమైపోతుంది. నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతాను. రాజు, సకల భోగభాగ్యాలతో నిండి ఉన్న రాజు నాకు ప్రభు కనపడి, దావీదు నీకేం కావాలో కోరుకో నాయనా అని అడిగితే, ఆత్మవశుడైన దావీదు అంటున్నాడు, ఒక్క వరం అడుగుతాను.
ఏంటో తెలుసా, ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత చూడటానికి ఆయన మందిరంలోనే నేనుండి ధ్యానించటం అనే ఈ ఒక్క వరమే నేను ఆయన అడుగుతాను. ఆయన కంటే, ఆయన సన్నిధి కంటే, ఆయన సాహచర్యం కంటే విలువైనది ఏది లేదు. ఆయనే. ఆయన సన్నిధిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఆత్మవశుడైన వానికి దేవుని సన్నిధి కంటే రమ్యమైన స్థలం ఏది ఉండదు. ప్రైజ్ గాడ్. కొన్ని రుజువులండి ఇవి, రుజువులు. ఈ లక్షణాలు కనపడ్డాయి అనుకో, అతడు దేవుని ఆత్మవశంలో ఉన్నాడు. ఆత్మ అతన్ని నడిపిస్తున్నాడు. నువ్వు ఎంత రమ్యమైనది చూపించు. నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా, అల్లబోలెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే, యజమానుడా, యజమానుడా, నా యేసు రాజుడా. దేవునికి మహిమ. ఏసైని చూసారా? 12 ఏళ్ల ప్రాయంలో దేవాలయంలోకి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం ముగించుకొని తల్లిదండ్రులు తిరుగు ప్రయాణం అయితే ఆయన అక్కడే ఆగిపోయాడు. తర్వాత తల్లిదండ్రులు వెళ్ళి, కుమారుడా ఏంటి నువ్వు చేసిన పని, నేను వెతుకుతా వచ్చాము ఇక్కడ దాకా అంటే చూసి, నేను నా తండ్రి కార్యాల్లో ఉండాలని మీకు తెలియదా? హల్లెలూయా. ఆయన సన్నిధిని కోరుతూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటుంది. ఆయన సాంగత్యం, ఆయన సాహచర్యం, ఆయనతో గడపాలి, ఆయనను గురించి పాడాలి, ఆయన గురించి సన్నుతి చేయాలి, ఆయనకి ఇష్టమైనవి చేయాలి, ఆయన కోసం ఏమైనా అయిపోవాలి. ఇలాంటి మక్కువ కలిగి ఉంటాడు ఆత్మవశుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో చూసుకో. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటే ఇంకా నువ్వు ఆత్మపూర్ణుడివి కాలేదు, ఆత్మపూర్ణురాలివి కాలేదు. ఆత్మపూర్ణుడైనటువంటి ప్రభు ఆయన సన్నిధిని, తండ్రి సన్నిధిని వెతికినట్టు, ఆత్మపూర్ణుడైన దావీదు ఆయన మందిరంలో నుండి ధ్యానించుటకు కోరుకున్నట్టు అలాంటి కోరిక కలిగి ఉంటారండి. ఎన్నైనా 5 ఇంకా చాలా ఉన్నాయి. ఈసారి చెప్తా దేవుని చిత్తమైతే. ఆత్మవశుడైనటువంటి వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. తన వశంలో తను ఉండడు, తన నిర్ణయాలు కాదు, తన అభిప్రాయాలు కాదు, ఆయన చిత్తం. ఆయన సెలవిస్తే చూద్దాంలే, ఆయన అనుమతిస్తే చూద్దాంలే, ఆయన అలా కానిస్తే అలానే కానీ ఆయన చిత్తం. ఆత్మవశుడైన వాడు విశ్వాసముతో నింపబడి ఉంటాడండి. అందరి దృష్టి వేరు, అతని దృష్టి వేరు. ఆత్మవశుడైన వాని దృష్టి తేడా ఉంటుందండి. అందరి దృష్టి వేరు, అతని దృష్టి వేరు. మర్చిపోయి ఈసారి చెబుతాను అనుకున్నా, ఇప్పుడే చెబుతున్నా. అందరి దృష్టి వేరు, అతని దృష్టి వేరు. ఇశ్రాయేలు మొత్తం విశ్వాసులా కాదా? సౌలు కూడా యెహోవా భక్తుడా కాదా? అవునా? కానీ వాళ్ళందరూ ఆత్మవశాన లేరు. అందుకే గొల్యాతును చూసి, అమ్మో ఇంత పొడుగున్నాడో, ఇంతలా ఉన్నాడు, ఇంత ఎత్తున్నాడో అన్నారు. కానీ ఆత్మవశుడై పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఆత్మవశుడైనటువంటి దావీదు గొల్యాతును చూసి, వీడెంత, నాకు అవకాశం ఇస్తే ఒక్క దెబ్బతో వీడిని కూలుస్తాను. భయపడడో, పిరికి పారడో, అధైర్యపడడో, పరిస్థితులను చూసి గందరగోళం అయిపోడో, లెక్క చేయడో, ఎంతటిదైనా సరే, ఎంత అది
నా దేవుని కంటే గొప్పదా? దృష్టి తేడా. దేవుని కోణంలో నుంచి చూస్తాడు ఏ పరిస్థితినైనా. మనిషి కోణం నుంచి చూడ్డు. మనిషి కోణం నుంచి చూసిన వాళ్ళు 40 రోజులు కూర్చున్నారు అక్కడే. 40 రోజులు. ఆత్మవశుడైన వాడు అద్భుతంగా అక్కడికి వచ్చాడు. అతడు దేవుని దృష్టితో చూస్తే గొల్యాత్ ఎంత అండి? దేవుని కోణంలో చూస్తే గొల్యాత్ ఎంత? అంటమే కాదు, కొట్టేశాడా లేదా? అది ఆత్మవశుడైన అనుకున్న పట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన వాక్శక్తి కలిగి ఉంటాడు ఆత్మవశుడు. వట్టి మాటలు కదా, వాక్శక్తి కలిగి ఉంటాడు. వాక్చాతుర్యం కాదు. వాక్చాతుర్యం వేరు, వాక్శక్తి వేరు. వాక్చాతుర్యం మనుషుల్ని కాసేపు మైమర్పించిద్ది, కానీ వాక్శక్తి గుండెల్ని బద్దలు కొట్టి మారు మనసులోకి నడిపించిద్ది. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు భాషలతో దేవుని మయంపరిచిరి అన్నాడు. ఏ భాషలు అవి? అక్కడ ఉన్నటువంటి 14-15 రకాల ప్రదేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశ భాషలు. ఆ శక్తి, వాక్శక్తితో అలా వాళ్ళ భాషలు, ఇప్పుడు మనోళ్ళు మాట్లాడే భాషలు కాదు, ఆ భాషలు మాట్లాడి అక్కడున్న వాళ్ళందరినీ విభ్రాంతికి గురి చేశారు. అది వీళ్ళంతా ఇక్కడ ఉండేవాళ్ళు కదా, మనం అన్ని దేశాల్లో ఉన్నాం, అన్ని రకాల భాషలు. వీళ్ళు ఎక్కడుండి ఎట్ట మాట్లాడుతున్నారా? మనకంటే బాగా మాట్లాడుతున్నారు. అమ్మ, ఇదేదో మామూలు విషయం కాదు, ఇది ఆలోచించాల్సిన సంగతి అని అక్కడున్న వాళ్ళు విభ్రాంతి నొంది ఆశ్చర్యపోతే, ఆత్మ వశులై ఉన్న వాళ్ళని ఒకళ్ళు ఏమన్నారో తెలుసా? అక్కడున్న వాళ్ళల్లో, వీరు క్రొత్త మద్యము సేవించిరి అన్నారు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మ పూనులై ఉండండి అని అక్కడ చెప్పాడు కదా. ఇక్కడ ఆత్మ వశులై ఆత్మ మూలంగా నడుచుకుంటుంటే వాళ్ళని చూసి వీళ్ళేమన్నారు? బాగా తాగారేమో అన్నారు. అప్పుడు పేతురు లేచి, ఏం మాట్లాడుతున్నారు? తెల్లవారు ఇంకా జామైనా కాలేదు, క్రొత్త మద్యం ఎక్కడ దొరికింది నాయన్లారా? 7 ప్రవచనం గుర్తులేదా మీకు? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ వృద్ధులో కలలు కందురు, మీ యవనులో దర్శనములు చూతు అని వ్రాయబడి ఉండలేదా? అదిగో అదే ఇప్పుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి ప్రకటిస్తే, ఆ తర్వాత సిలువను గురించిన సందేశం ప్రకటిస్తే 3,000 మంది పొడవబడ్డాలు. అలాగున వాక్ చాతుర్యం దెబ్బ కాదు, వాక్ శక్తి దెబ్బ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చక్కగా మాట్లాడి జనాల్ని మైమర్పించాలని ఎప్పుడూ కోరవద్దు. వాక్శక్తి నిమ్మని అడగండి. నా ప్రార్థన ఎప్పుడు అదే, వాక్శక్తితో నన్ను నింపు ప్రభువా అని. వాక్చాతుర్యం వేరు. ఓకే, రైట్. వాక్శక్తితో నింపబడతారు. బండలను బ్రద్దలు చేసే సుత్య వంటిది కాదా నా మాట అన్నాడు. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అగ్ని బయలు వెళ్ళినట్టుంటుంది ఆత్మ వశుడైన వాని వాక్కు. వీళ్ళారా బోలెడని సంగతులు ఉన్నాయి. మెట్టుకు ఒక మాట చెప్తున్నాను, ఆత్మ వశులైన వాళ్ళ మెట్టు ఎలా ఉంటుంది? ఇవన్నీ కలిగి ఉండకుండా లోకానుసారమైన జీవన క్రమంలో ఉండి చర్చిలోకి వచ్చి అందరితో కలిసి ఆరాధన చేస్తూ, ఆరాధన లేదు 4 ముక్కలు భాషలాగా మాట్లాడినంత మాత్రాన అతడు పరిశుద్ధాత్మ సంబంధి అని భ్రమపడొద్దు. ఓకే, ఆత్మ సంబంధి, ఆత్మ వశుడైన వాని లక్షణాలు ఇవి. ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. కాబట్టి మోసపోకండి, ఆత్మ పూర్ణులై ఉండునట్లు జాగ్రత్త పడండి. చివరి మాట చెప్పి ముగిస్తా, లాస్ట్ మాట. అది ఎంత పొడుగుంటుందో చెప్పలేను, ఒకటే మాట. ఇప్పుడు ఒకేసారి మీరు ఫుల్ఫిల్గా ఏలియా అంత పరిపూర్ణంగా, ఎలీషా అంత పరిపూర్ణంగా, పౌలు అంత పరిపూర్ణంగా, స్టెఫను, ఫిలిప్పు, పేతురంత పరిపూర్ణంగా వశులు కాకపోయి ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, అంత కాకపోయినా కొంతైనా మీరు ఆత్మ వశంలో ఉన్నారన్నది నిజం. జాగ్రత్త, చిన్న కొట్టండి, దెబ్బలు తగులుతాయి. అరే మీ గురించి చెప్పినా మీరు ఆనందంగా చప్పట్లు కొట్టుకోలేరు.
అంత కాకపోయినా కొంచెమైనా మీరు ఆత్మవశములో ఉన్నారు. అప్పటి వరకు నేను ఆత్మ అనే వ్యక్తి గురించి చెప్పా. ఆయన శక్తి గురించి ఇంకా బోల్డ్ అంత మ్యాటర్ ఉంది, ఈసారి చెప్తా. వ్యక్తి మనలో ఉండి ఆయన వశపరుచుకుని మనల్ని నడిపించటం అనే మెట్టు గురించి మాట్లాడుతున్నా ఇప్పటిదాకా. ఎలా చెప్తున్నామన్నా మేము ఆత్మవశంలోనే ఉన్నాము అని, అంటే ఆయన వశంలో లేకపోతే అసలు ఇక్కడికి రావు. నువ్వు ఇక్కడికి రావు 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 నువ్వు ఎక్కడో ఏ దేశంలో ఉన్నావు, ఏ రాష్ట్రంలో ఉన్నావు, ఏ జిల్లాలో ఉన్నావు, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఆత్మ నిన్ను తీసుకొచ్చి లైవ్లోకి అందించకపోతే, ఆయన నిన్ను ప్రేరేపించకపోతే ఈ లైవ్లో కూడా నువ్వు రావు. అసంభవం. ఆత్మ లీడింగ్లో నువ్వు ఉండబట్టే ఇదిగో ఈ మాటలు వినేటట్టు నీ చెవులు పడేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమేర వశులై ఉన్నారు. అయితే ఏమంటున్నాడు తెలుసా? పూర్ణులై ఉండండి అన్నాడు. అంటే కొద్ది గొప్ప కాదు, సంపూర్ణంగా అన్ని విషయాల్లో ఆయన వశానికి అప్పగించుకొని ఆయన వశులైపోండి. అప్పుడు మీరు పరిపూర్ణత చెంది గొప్పగా దేవుని కొరకు వెలుగుతారు, ఒక వెలుగు అని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ. కొంతవరకు నాకు లోబడుతున్నావు నాయన, కొంతవరకు నాకు లోబడుతున్నావు తల్లి, కాదని నేను అనట్లేదు. ఇంకా చాలా విషయాల్లో నాకు వ్యతిరేకంగా ఉన్నావు, అన్ని విషయాల్లో నాకు లోబడినట్లు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఇక నీలో నేను కంప్లీట్గా నేను బయలుపరుచుకొని నిన్ను మండిస్తానని ఆత్మ మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది ఆయన కొరకు మండాలని? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు నీలో ఉన్నాయా? ఉన్నాయో లేవో చూసుకో. దేవుని సన్నిధి కొరకు ఆశ ఉందా? ఆయనతో గడపాలని ఆరాటం ఉందా? ఏకాంతంగా వెళ్ళి కలుసుకుంటున్నావా లేదా? అట్లయితే నువ్వు వశంగాల. ఇంకా దేవుని స్వరం వినబడుతుందా నీకు? ఆయన వాక్కుతో నడిపించబడుతున్నావా లేదా? అట్లయితే నువ్వు ఇంకా వశంగాల. శత్రువు గురించిన ఆలోచనలతో రేపబడుతున్నావా? సాతాను కోటలు కూల్చి ప్రజల్ని రక్షించాలన్న రోషం ఉందా లేదా? సంపాదన మీద ఉందా? భవంతుల మీద ఉందా? లోకభోగాల మీద ఉందా? శారీరక వ్యామోహాల మీద ఉందా? అట్లయితే నువ్వు ఇంకా వశంగాల. జాగ్రత్త పడు. ఆత్మవశానికి నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు నీ అక్కర్లు అవసరాలు కాదు, వేలు లక్షల కోట్ల మందికి నువ్వు దీవెనకరంగా మారేటట్టు దేవుడు చేస్తాడు. కొంత అప్పగించుకున్నావు, కంప్లీట్గా అప్పగించుకో. ప్రతి అడుగులోనూ దేవా నీ చిత్త ప్రకారమే నన్ను నడవని అని అనుక్షణం ఆయన తలంపులతో, ఆయన ఆలోచనలతో ముందుకు సాగు. నిన్ను దేవుడు మండించకపోతే అప్పుడు అడుగు.